లేదు. అంటే ఈ సింహానికి ఉన్న గుణం ఏంటంటే తన ఫ్యామిలీని అది ప్రొటెక్ట్ చేసుకోగలిగిద్ది, తన పిల్లల్ని అది కాపాడుకునేది ఎలాంటి పరిస్థితుల్లోనైనా, తన భార్యని అది కాపాడుకునేది ఎలాంటి పరిస్థితుల్లోనైనా. కానీ పులికి అలాంటి గుణం లేదు. పులి పిల్లల్ని కనిన తర్వాత దానికి కనీసం కూడు కూడా పెద్దగా పెట్టదు. ఆకలి అయిందంటే దానంతట అదే తినేసి మరలా వచ్చేసిద్ది అడవికి. పెళ్ళాం బిడ్డల్ని ఎక్కువగా పట్టించుకునే తత్వం పులిలో కనపడదు. కానీ తన కుటుంబాన్ని అద్భుతంగా రక్షించుకునే గుణం కంపారిజన్ టు లయన్ అనేదానికి దేనికి కూడా ఉండదు. లయన్తో కంపారిజన్ చేస్తే, సింహంతో కంపారిజన్ చేస్తే ఏది కూడా కుటుంబ సంరక్షణలో దానికి సాటి రాదు, సాటి లేదు. రాజుకు ఉండాల్సిన ప్రధాన గుణం ఏంటి చెప్పండి? రాజుకు ఉండాల్సిన ప్రధాన గుణం ఎత్త, లావా, వేగమా, జుట్ట, అందమా, రంగా, పొడువా, పొట్ట ఏంది? రాజుకు ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటంటే తన రాజ్యాన్ని తాను ఏం చేసుకోగలగాలి. అది తన రాజ్యాన్ని తను కాపాడుకోగలగాలి. రాజు అయిన వాడు. రాజు హైట్ ఉంటే సరిపోదు, లావు ఉంటే వాడు ఎట్లాగైనా ఉన్నాయి, అది అనవసరం. రాజ్యానికి రాజు ఎలాగున్నాడో అనవసరం. బట్టతలున్నా పర్లా, సీజర్ జూలియస్కి బట్టతలే పర్లా, అది అడ్డు కాదు. కానీ ఒక వ్యక్తి రాజుగా నిలబడాలి అనంటే ప్రాముఖ్యంగా అతనికి ఉండాల్సిన ప్రప్రథమత ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే తన రాజ్యాన్ని శత్రువుల చేతుల్లో పడుకోకుండా ఏం చేసుకోగలగాలి, కాపాడుకోగలగాలి. ఇలాంటి గుణం ఎవరిలో ఉంది? సింహంలో ఉంది. అందుకు సింహం రాజు అయింది అంతే, మిగతావేమీ కాదు. దేవుడు మనకేం తెలియజేస్తున్నాడంటే, బిడ్డా నువ్వు ఎర్రగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, ఎత్తుగా ఉన్నావా అని కాదురా, నేను అవేవి చూడనురా. కేవలం ఒక వ్యక్తిని రాజుని చేయాలంటే, లేదంటే నిన్ను తన పరలోకానికి తీసుకుపోవాలంటే దేవుడు చూసేది ఏంటి? కేవలం నీ తత్వం, నీ గుణం, నీ క్యారెక్టర్. ఇది మాత్రమే దేవుడు చూస్తాడండి. ఏశావుకి యాకోబుకి కూడా ఇదే తేడా జరిగింది. దేవుడు ఏశావుని ఎందుకు ఎన్నుకోలేదు, యాకోబుని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, యాకోబు ఏమన్నా పునీతుడని ఎంచుకున్నాడా దేవుడు యాకోబుని? యాకోబుకు నోరు తెరిస్తే అన్న అబద్ధాలే వచ్చేది. యాకోబు ఎవరిని మోసం చేయలేదు చెప్పండి? యాకోబు సొంత అన్నని మోసం చేశాడు, సొంత నాన్నని కూడా మోసం చేశాడు. నేనే ఏశావుని, నీ పెద్ద కొడుకుని అని చెప్పేసి ఎవరిని మోసం చేశాడు? సొంత అన్నని మోసం చేశాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే మామ దగ్గర చారలు కలిగిన గొర్రెల కోసం కూడా మామను కొద్దిగా కన్ఫ్యూజ్కి గురి చేశాడు అక్కడ కూడా. ఇలా చాలామందిని మోసం చేశాడు. మరి ఎందుకు అంత నచ్చేశాడు దేవుడికి యాకోబు ఎందుకు అంత నచ్చేశాడు? ఏమంత మంచోడని? ఏశావు ఏమంత చెడ్డోడని? ఏశావు ఎప్పుడైనా అబద్ధం ఆడాడండి? ఏశావు ఎప్పుడైనా అబద్ధం ఆడాడా బైబిల్లో? మనకు తెలిసినంతవరకు అయితే లేదు. బహుశా బయట ఆడితే ఆడు, మనకు తెలిసిన లేఖన బాగా పరిధిలో కనుక ఆలోచిస్తే ఏశావు పెద్దగా అబద్ధాలు అన్నట్టు ఏమీ లేదు. ఏశావు ఎవరినైనా మోసం చేసినట్టుందా? ఏశావు ఎవరిని మోసం చేసినట్టు ఏమైనా ఉందా? లేదు. కేవలం ఏశావులో మనకు కనిపించే తప్పు ఒకటే. బైబిల్ ఏంటా తప్పు? మనకు కనిపించేంత వరకు ఏంటా ఒకటే తప్పు? జ్యేష్ఠత్వాన్ని దేనికోసం అమ్ముకున్నాడు? చిక్కుడుగాయల కూర కోసం అమ్మేసుకున్నాడు. ఆ ఒక్కటి తప్పే. ఆ ఒక్క తప్పు మీరు పక్కన పెట్టండి. యాకోబులు ఎన్ని కనపడతాయి చెప్పండి మీకు? యాకోబులో 1, 2, 3 ఎన్ని కనపడతాయి? చాలా కనపడతాయి. తప్పులు ఇద్దరిని మనం పక్కన ఒక త్రాసులో వేస్తే, ఒక పక్క ఏశావుని, ఒక పక్క యాకోబుని, ఎవరి వైపు ఎక్కువ ఏలెత్తి చూపిస్తారు చెప్పండి మీరు? ఏశావు వైపు ఒక జ్యేష్ఠత్వం అమ్మే దగ్గరే మీరు ఏలెత్తి చూపిస్తారు. మిగతా చోట్ల ప్రతి ఏలు కూడా మోసం దగ్గర, అబద్ధం దగ్గర, కన్నింగ్ దగ్గర, పరిగెడతం దగ్గర, దేని దగ్గర అయినా సరే యాకోబు దగ్గరికే చేతులు వెళ్ళి అవుతాయి. అలాంటి యాకోబు ఏమంత గొప్పోడని దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? ప్రేమికుడు కూడా మళ్ళా యాకోబు. లవర్, ఎక్కువగా అమ్మాయిలను ఎక్కువ ప్రేమిస్తుంటాడు. అమ్మాయిలు అంటే ఇద్దరిని. మరి ఎందుకు? సింహానికి ఉన్న ఒక్క గుణం దేవుడికి యాకోబులో కనపడిందండి. అదేందో 33వ అధ్యాయం ఆదికాండాన్ని ఒకసారి మీరు అందరూ తీయండి. ఆదికాండము గ్రంథము 33వ అధ్యాయము ఒకసారి మీరు అందరు రండి. ఆదికాండము గ్రంథము 33వ అధ్యాయం ప్రారంభ వచనం చదవండి. యాకోబు క్యారెక్టర్ దేవుడికి ఎక్కడ నచ్చేసాడంటే, యాకోబు దేవుడికి ఎక్కడ పిచ్చిగా నచ్చేసాడంటే, చాలా గుణాలు ఉన్నాయి. బట్ ఈరోజు మన టాపిక్కి తగ్గ ఒక గుణం మాత్రం నేను లేవనెత్తుతున్నా. 1వ వచనం చదువు. 33వ అధ్యాయం 1వ వచనం చదవండి. యాకోబు వెళ్ళిపోయాడు కదా మామ దగ్గరికి. వెళ్ళిపోయిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తన పుట్టింటికి వస్తున్నాడు. భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు. లేయాని, రేచల్, లేయా అండ్ జిల్పా అండ్ బిల్హా, మొత్తం 4 భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు?
యాకోబు 12 మంది సంతానం కూడా కలిగింది. తిరిగి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? మరలా నాన్న దగ్గరికి వస్తున్నాడు, పుట్టింటికి వస్తున్నాడు. 20 ఏళ్ళ క్రిందట వెళ్ళిపోయాడు మామ దగ్గరికి. 20 ఏళ్ళ తర్వాత పుట్టింటికి వస్తున్నాడు. యాకోబు వస్తున్నాడన్న విషయం ఏశావుకు తెలిసిందే. ఎవరికి? చిన్నప్పుడు నన్ను మోసం చేశాడు. 20 ఏళ్ళ క్రిందట మోసపోయాడు ఏశావు. ఎవరి చేతుల్లో? అందుకని వీరావేశంతో 400 మంది రౌడీలకి కత్తులు, బల్లాలు, కటార్లు ఇచ్చి యాకోబు మీదకి వేసేద్దాం పదండ్రా యాకోబుని అని చెప్పి బయలుదేరారు. ఎంతమంది? 400 మంది రౌడీలు, అల్లరి మూకలు, కత్తులు పట్టుకొని బయలుదేరారు. ఎంతమంది మీదకి? ఒక్కడి మీదకి. యాకోబు ఒక్కడి మీదకి 400 మంది రౌడీలు బయలుదేరారు చంపేద్దామని. అప్పుడు ఏం జరిగిందో చూడండి 1వ వచనంలో. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుష్యులను వచ్చుచుండిరి చంపేయటానికి. ఎంతమందిని? 400 మంది పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ కత్తులు పట్టుకొని పరిగెడుతున్నారండి యాకోబు ఈయనకి చంపేద్దామని. యాకోబు ఒక్కడి దూరం నుంచి చూశాడు. అబ్బో చాలామంది ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక పని చేద్దాంలే అనుకున్నాడు. ఏంటా పని అంటే ఫస్ట్ ఏం చేశాడు చూడండి 2వ వచనం. అప్పుడు అతడు అదిగోండి ఫస్ట్ పిల్లలను చూశాడండి. ఫస్ట్ పిల్లల్ని చూశాడు. తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. 2 పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లలందరినీ తీసుకెళ్ళి తన భార్యలు ఇద్దరికి అప్పచెప్పేశాడట. నెక్స్ట్ ఏం చేశాడో చూడండి. అతడు జాగ్రత్తగానండి ఏం చేస్తున్నాడో జాగ్రత్తగా చూడండి. ముందర దాసీలను అంటే ఎవరు? జిల్పాకు పుట్టిన పిల్లలు. తర్వాత బిల్హాకు పుట్టిన పిల్లలు. అంటే ఇది ఒక క్యూ సిస్టమ్, వరుస క్రమం. ఫస్ట్ ఎవరిని పెట్టారు? జిల్పాని, ఆమె సంతానాన్ని. ఆ నెక్స్ట్ ఎవరిని పెట్టాడు? బిల్హాని, ఆమె సంతానాన్ని. ఆ నెక్స్ట్ చదవండి. వారి వెనుక లేయాని పెట్టాడు, ఆమె పిల్లని పెట్టాడు. దాని వెనుక రాహేల్ని పెట్టాడు, యోసేపుని పెట్టాడు. మొత్తం ఎంతమంది? ఎలా ఉందండి క్యూ సిస్టమ్? ఎలా ఉంది? ఫస్ట్ ఎవరు? జిల్పా పిల్లలు. నెక్స్ట్ ఎవరు? బిల్హా పిల్లలు. ఆ నెక్స్ట్ ఎవరు? లేయా పిల్లలు. ఆ నెక్స్ట్ ఎవరు? రాహేలు పిల్లలు. ఇది సిస్టమ్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి 3వ వచనంలో తాను వారి ముందర వెళ్ళుచు వీళ్ళందరిని పెట్టి యాకోబు ఎక్కడున్నాడంటే వీళ్ళందరికీ ముందు నుంచున్నాడండి వచ్చి. అంటే పడితే కత్తి ఎవరి మీద పడాలి? ఫస్ట్ నా మీద పడాలి. నా భార్యలందరూ పారిపోవాలి, నా పిల్లలందరూ పారిపోవాలి. పోతే ప్రాణం నాది మాత్రమే పోవాలి, నా పిల్లల జోలికి పోకూడదు, నా భార్యల ప్రాణాలు పోకూడదని భార్యలందరినీ వెనక్కి పెట్టి పిల్లలందరినీ వెనక్కి పెట్టి 400 కత్తులకి తన దేహాన్ని అప్పచెప్పడానికి రెడీ అయిపోయి సిద్ధపడ్డాడండి అందరికంటే ముందు. నిజంగా ఈ రోజుల్లో చాలా అరుదండి. ఉంటే ఉండొచ్చునేమోలే కానీ కొద్ది గొప్ప, కానీ ఈ రోజుల్లో చాలా అరుదండి. భార్యలనే తాకట్టు పెట్టే దౌర్భాగ్యులు ఉన్నారండి ఈ రోజుల్లో. మొన్న ఏదో న్యూస్ పేపర్ చదువుతుంటే పేకాటాడి డబ్బులన్నీ అయిపోయినాయి, వీడికి ఇంకా దుల తీరలేదు చేతులకి. అందుకని ఏం చేశారంటే ఈసారి ఏకంగా వాళ్ళ భార్యను పెట్టాడు తాకట్టు. నేను ఈసారి ఓడిపోతే నా భార్యను తీసుకెళ్ళిపోవచ్చు నువ్వని. ఓడిపోతే వాడు వచ్చి వాళ్ళ భార్యను రేప్ చేసి మీ ఆయన నాకు అమ్మేశాడని చెప్పాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. మొన్న మధ్య ఏదో ప్రాంతం వెళ్ళాను నేను, నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు, మధ్యప్రదేశ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నాకు బాగా గుర్తు. ఒక 2 భార్యాభర్తలు ఎప్పుడు వస్తారు మీటింగ్లకు అక్కడ, ఇప్పుడు జరిగిన నార్త్ ఇండియాలో నా వాటికి. ఒకరోజు చెల్లి ఒకటే వచ్చింది. ఏనన్నా మీ ఆయన ఏడని అడిగా. అన్న తర్వాత చెప్తాలే అన్న అనింది. సర్లే అమ్మా అని చెప్పా. తర్వాత 3 రోజులు సభలు అయిపోయినాయి. 4వ రోజు బయలుదేరేటప్పుడు వచ్చింది చెల్లి. అన్న మొన్న మీరు అడిగారు కదా విషయం చెప్పాలన్నా. ఏం చెల్లి చెప్పమ్మా అన్న. ఏం లేదన్నా, మా ఆయన 7 లక్షలు అప్పు చేశాడన్నా. 7 లక్షలు అప్పు చేశాడు, బాగా మందుకు బానిస అయిపోయాడన్నా. 7 లక్షలు అప్పు చేశాడు. వాళ్ళు వచ్చి పీకల మీద కూర్చున్నారు. మొదట్లో నన్ను పంపించేవాడు ఎవరైనా అప్పులోళ్ళు వస్తే. ఈరోజు కూడా అంతే కదండి. అప్పులోడు ఇంటికి వచ్చాడు అనుకోండి, ఈడు కనపడితే 2 పీకుతాడని ఈడు భయపడి ఇంట్లో దాక్కొని ముందు ఎవరిని పంపిస్తాడు? బారే నువ్వు వెళ్ళి మా ఆయన ఊరు వెళ్ళాడు 4 రోజుల దాకా రాడని చెప్పు అంటాడు సిగ్గు లేకుండా. ఇంట్లో భార్యని పంపిస్తాడు వీడు. అంటే అప్పులోళ్ళు వస్తే ఎవరిని పంపించేసావు నువ్వు కాపాడుకోవటానికి?
నీ భార్యని పంపించేసావు, పర్లా అంటే నీ భార్యని తిట్టినా పర్లేదా, పర్లా తిట్టినా పర్లా నా భార్య, నన్ను కాదుగా, నేనైతే సేఫ్. ఉన్నారు కొంతమంది అయితే ఇక భార్య బాగా అలవాటు అయిపోయింది అనుకో, అప్పులోడి దగ్గర ఇసుక్కుంటారు, ఈసారి పిల్లల్ని పంపిస్తాడు, రే నాన్న ఎక్కడా అని అడిగితే నాన్న లేడని చెప్పరు, వీడు బాత్రూంలో దాక్కుంటాడు పోయి. భార్యల్ని పిల్లల్ని ముందుకు నెట్టేసి దాక్కునే వాళ్ళు ఉన్నారు. ఆ చెల్లి కూడా అదే చెప్పింది, 7 లక్షలు అప్పు చేశాడన్నా, 15 లక్షలు అయిందన్న వడ్డీతో కలిపి. మరి వాళ్ళు వసూలు చేయడానికి వస్తారు కదా, మాకు తెలియదన్నా, అందరం పనుకున్నాం అర్ధరాత్రి, ఎప్పుడు లెగిచాడన్నా, సర్దుకున్నాడన్నా బ్యాగ్ నిండా, మాకు కూడా చెప్పలేదన్నా, ఒక్క మాట కూడా చెప్పలేదన్నా. లెగిసి తెల్లారి ఊడుద్దామని లెగిసేటప్పటికి ఇంట్లో ఆయన లేడన్నా. ఓ రోజు అయింది, 2 రోజులు అయింది, కనిపెట్టాం, తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసాం, మా తెలియదు అన్నారు, ఇప్పటికే 6-7 నెలలు అయిపోయిందన్న, ఎక్కడికో వెళ్ళిపోయాడన్న, మమ్మల్ని విడిచిపెట్టేసిందని. అంటే అప్పులు వాడు ఏదో చేస్తాడని చివరికి వాడు కాపాడుకోవటానికి ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? భార్యని పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ మధ్య మీకు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఆక్రమించినప్పుడు కూడా మీకు తెలుసో తెలీదో కానీ, తాలిబాన్లు వస్తున్నారు, వాళ్ళు ఆక్రమించుకుంటున్నారని ఇంట్లో భార్యని బిడ్డల్ని విడిచిపెట్టేసి విమానాలు ఎక్కి పారిపోయారు రెక్కల్ని పట్టుకొని చాలామంది. ఎందుకంటే వాళ్ళు ఏమైపోయినా పర్లా, నేను బతుకుంటే చాలనే స్వార్థపరులు. కానీ యాకోబు లాంటోడు కాదండి పాపం. మోసం చేసి ఉండొచ్చు కానీ పూర్వం క్యారెక్టర్ మాత్రం మంచిదండి. ఆ మోసం కూడా అవసరం కొద్దీ చేశాడండి, ఊరకనే చేసిన మోసం కాదండి, చాలా గొప్పోడండి ఆయన. ఎంత గొప్పోడంటే చావకూడదని చెప్పి తన పిల్లలందరినీ వెనక్కి నెట్టి వాళ్ళందరి ముందు తానుండి ఆ 400 మంది కత్తులకి ఎదురొడ్డి రొమ్ము విరిచి నిలబడ్డాడండి మహానుభావుడు. దేవుడికి ఆయనలో ఇదే నచ్చింది. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ మిస్టర్ జేకబ్. నీ కుటుంబాన్ని నువ్వు ఇంత రక్షించుకున్నావంటే, నా జనాంగాన్ని నీకప్ప చెప్తే నా జనాంగాన్ని కూడా అద్భుతంగా కాపాడగలవు నువ్వని ఆ జనాంగంలో నుంచే దేవుడు ఇశ్రాయేలు అనే జాతిని నిర్మించాడు. ఎవరికి? యాకోబుకి. ఇలాంటి యాకోబు అండి, ఇంత గొప్ప యాకోబు, ఇంత మంచి యాకోబు ఒక చిన్న దుర్లక్షణం కలిగి ఉన్నాడండి తన జీవితంలో. దేవుడు, మీరు ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత గొప్పోడివైనా సరే దేవుడికి నచ్చని గుణం నీకుంటే దేవుడు నిన్ను సపోర్ట్ చేయడు. చాలామంది ఏమనుకుంటారంటే, మేము పాస్టర్లం కదా, మేము సేవకులం కదా, మేము ఎన్ని తప్పులు చేసినా దేవుడు మమ్మల్ని క్షమిస్తాడులే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చాలా ఊర్లు వెళ్తున్నప్పుడు అయ్యగారికి ఎంతమంది అయ్యగారికి ఆడ కూర్చున్న వాళ్ళు 2 అయ్యగారు వాళ్ళేనట. నేను ఇంకా పాస్టర్ అమ్మగారులేమో వేరే ఊరు నుంచి వచ్చే కాదట, 2 అయ్యగారు వాళ్ళే. ఏదో ఒక ఊరు వెళ్తాను నేను, ఇనిమెట్లని, గుంటూరు జిల్లాలో. సిగ్గరం అనిపించింది, సిగ్గుండాలి బాబు జీవితానికి అనిపించింది. ఇంత పవిత్రమైన పాస్టర్ అనే పేర్లు పెట్టుకొని, ఇంత పవిత్రంగా సేవకుడు అనే ముసుగులో ఉండి ఇలాంటి దౌర్భాగ్యాలు చేసే మనుషులు ఈ కాలంలో కూడా అనేకులు కలరు. విశ్వాసులు కూడా యథారాజా తదా ప్రజ అన్నట్టుగా విశ్వాసులు కూడా ఎలాగైపోయారండి? విశ్వాసుల్లో భక్తి ఎప్పుడో పోయిందండి, భయం ఎప్పుడో పోయిందండి. దానికి ప్రత్యక్ష ఉదాహరణే మీరందరూ మాట్లాడటం ఇందాక. మీరు ఇందాక మాట్లాడారు చూశారు, వాక్యానికి ముందు కొనుక్కున్నారు చూశారు. మీకు ఏమి లేదంటే భక్తి లేదు. నేను సొలొమోను గురించి చాలాసార్లు చెప్పినప్పుడు చెప్పా, ఎంత భక్తి అంటే మందిరం కట్టేటప్పుడు ఏమేమి ఉపయోగిస్తారు చెప్పండి? ఒక ఇల్లు కట్టాలంటే ఏమేమి వస్తువులు ఉపయోగిస్తారు సాధారణంగా? మనకు తెలిసినవి చెప్పండి. తాపి పనులు, తాపి, సుత్తి, ఇంకా చాలా ఉంటాయి కదా. తాపీలు ఉంటాయి, సుత్తులు ఉంటాయి, అక్కడక్కడ చెక్కలు ఉపయోగించాలి, గొడ్డళ్ళు ఉంటాయి, మేకులు ఉంటాయి. ఇవన్నీ శబ్దాలు చేస్తున్నట్టు. ఒక ఇల్లు కట్టేటప్పుడు శబ్దం ఎలా ఉంటుందండి? ఎక్కువ ఉండేదా తక్కువ ఉండేదా? ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆ పెద్ద మిషన్ తిరుగుతూ ఉంటుంది, ఆ రాళ్ళన్నీ, ఆ సిమెంట్ మిషన్ అంతా తిరుగుతుంటుంది, అదో గోళ పారెప్పుడు కదులుతూ ఉంటుంది. సిమెంట్ వేసి బొచ్చులు వేస్తాడు, ఆ బొచ్చును అక్కడ వేయాలి, ఆ తాపి పెట్టి ఇటుకలు కట్ చేస్తుంటాడు, అంతా డిస్టర్బ్గా సౌండీగా ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం ఏడు, సొలొమోను ఎంత గొప్ప భక్తుడో. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. అది భక్తి అంటే, అది మీది కాదు భక్తి అంటే. ఈరోజు 2వ రోజు కాబట్టి భక్తి ఎక్కువైపోయి జనాలు ఎక్కువ వచ్చారు. 2వ రోజు కదా. అదే సభ 3 రోజులైతే ఈరోజు నిండదండో ఇక్కడ, రేపు నిండిద్ది. మళ్ళా చివరి రోజు వెళ్దాంలే, చివరిలో వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని వద్దాం. ఆ టైపు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి కాబట్టి వాక్యం ఏదో వినటానికి ఇంట్రెస్ట్ ఉన్నారులే, కానీ వారానికి ఒకసారి ఇటు జరిగితే ఎంతమంది వస్తారంటే నిజం చెప్పండి? అస్సలు రారు. చదవనన్న భక్తి అంటే ఏంటో చూడండి. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. అయితే
మందిరము కట్టేటప్పుడు మందిరం కడతారు కదా, కట్టేటప్పుడు పారలు బొచ్చులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ ఏం జరుగుతుందంటే మందిరము కట్టేటప్పుడు అది ముందుగా సిద్ధపరచబడిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టే ఆ స్థలములో సుత్తె శబ్దము కానీ గొడ్డలి శబ్దము కానీ మొదలగు ఇనుప పనిముట్ల శబ్దములు ఎంత మాత్రము వినబడలేదట. అంటే మందిరం కట్టేటప్పుడు తాపి కూడా కదలలేదట కనీసం సౌండ్కి. నిదానంగా సిమెంట్ తీసి నిదానంగా వేసేవాళ్ళు, సౌండ్ రాకూడదు. పగలగొట్టాలనుకున్నప్పుడు చాలా దూరం పోయి నిదానంగా పగలగొట్టి నిదానంగా తీసుకొచ్చేవాళ్ళు. సొలొమోను మందిరం కట్టేటప్పుడు గుంటి పిన్ను అలా వేస్తే ఆ గుంటు పిన్ను శబ్దం తప్ప ఏ శబ్దం వచ్చేది కాదు. అంత సైలెంట్గా చేశారు వర్క్ని. నిశ్శబ్దం, నో వైలెన్స్, నో డిస్టర్బెన్స్, ఎలాంటి సౌండ్ రాలా. ఊపిరి శబ్దం తప్ప మరి ఏ శబ్దం రానిలేదు గట్టిగా మాట్లాడితే. కానీ మనం ఇందాక ఎట్లా అరిచారు, చిన్న పిల్లలు మేలు మీకంటే. స్కూల్లో చిన్న పిల్లలు మేలు, టీచర్ రాగానే వీడు కొడతాడు బాబు అని సైలెంట్ అయిపోతాడు. మీకు భయం ఉందా? మాట్లాడుతూ ఉన్నారు ఏందో. మరి ఇంటి దగ్గర కూడా అయిపోతాయి మరి మాటలు, పోతాం లేదు ఏడ కూడా మాటలు ఉంటాయి. మరలా మీకు భక్తి లేదు మనకి. కానీ ప్రపంచ చరిత్రలో ఒక తల్లి అందం లేకపోయినా సంస్కారంగా బతికిందండి. ఒకసారి ఆదికాండము గ్రంథానికి ఒకసారి రండి. దేవుడు దేన్ని ఎంచుకుంటాడు, ఎలాంటి వారిని ఎంచుకుంటాడో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. యాకోబు 29వ అధ్యాయానికి రండి. ఆదికాండము 29వ అధ్యాయానికి రండి. ప్రారంభ వచనం చదవండి. యాకోబు, అదిగో మళ్ళీ సౌండ్స్ వస్తున్నాయి పిల్లలవి. జాగ్రత్త. 29వ అధ్యాయం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అంటే రిబ్కా అమ్మ ఏం చేసిందంటే, రిబ్కా అమ్మ, రే మీ అన్నకి తెలిస్తే చంపేస్తాడు నేను, ముందుకని నుంచి వెళ్ళిపో నువ్వు అని చెప్పి పంపించేసింది. ఎక్కడికి పంపించేసిందంటే వాళ్ళ అన్న దగ్గరికి పంపించేసింది. ఎవరన్న దగ్గరికి? రిబ్కా వాళ్ళ అన్న పేరేంటి? లాబాన్ దగ్గరికి పంపించేసింది. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళంగానే ఫస్ట్ సీన్ ఏంటంటే, ఒక పెద్ద బావి పైన పెద్ద రాయి లాంటి మూత ఉంది. ఆ మూతను దొర్లించే వాళ్ళు లేక ఇబ్బంది పడుతుంది. ఎవరు? రాహేల్ అంటే ఎవరు చెప్పండి? రాహేల్ ఎవరు? లాబానుకి ఎంతమంది కూతుర్లు? 2. వాళ్ళలో ఒక ఆమె పేరేంటి? లేయా. రెండో అమ్మాయి పేరేంటి? రాహేలు. ఇంతకీ ఇక్కడ ఎవరు గొర్రెల్ని మేపుతుంది? ఎవరు? రాహేలు. ఎందుకంటే ఆ రోజుల్లో చిన్న వాళ్ళకి గొర్రెలు మేపే పని పెట్టేవాళ్ళు. దావీదు ఏం చేశాడు? ఎందుకు? చిన్నోడే గనుక చిన్న వాళ్ళకి, అది ఆడవాళ్ళైనా మగాళ్ళైనా పూర్వపు కాలాల్లో చిన్నవాళ్ళు ఎవరైతే పుడతారో వాళ్ళకి ముందు గొర్రె సంపదను ఇచ్చేసేవాళ్ళు. నువ్వు దీన్ని నువ్వు దీన్ని సంరక్షించు అని. ఇంటికి పెత్తనం ఎవరికి ఇచ్చేవాళ్ళంటే జ్యేష్ఠులకు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే రాహేల్ని గొర్రెలు మేపడానికి పంపించారు. అప్పుడు యాకోబు వచ్చాడు. ఆ సందర్భాలన్నీ మీరు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అప్పటి నుంచి కూడా మీరు చదువుతూనే ఉంటారు. నేను వాటి గురించి ఎక్కువగా చర్చ అంత దలుచుకోలేదు. అయితే 29వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇప్పుడు 16. లాబానుకి 2 కుమార్తెలు ఉండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా. ఏం పేరట పెద్దదాని పేరు? లేయా. రెండో దాని పేరు రాహేలు. చదవండి నెక్స్ట్ 17వ వచనం. లేయా జబ్బు కండ్లు కలది. ఏ కళ్ళట? మనలాంటి కళ్ళు కావా తల్లికి. లేయా కళ్ళు ఎలాంటివంటే జబ్బు కళ్ళు అంటే ఆ రోజుల్లో ఒక వ్యాధి విరివిగా సోకింది. అప్పుడప్పుడు మనం ఒక 70-60 ఏళ్ళ కినకెళ్తూ పోలియో రోగులు ఎక్కువ ఉండేవాళ్ళు. ఎందుకంటే పోలియో అటాక్ ఎక్కువ జరిగింది. క్రీస్తు పూర్వం దాదాపుగా 1800 కాలంలో జబ్బు కళ్ళు ఎక్కువగా అటాక్ వచ్చింది. వైరస్ ఎక్కువ అటాక్ ఇచ్చింది ఆ రోజుల్లో. ఆ అటాక్స్కి చాలామందికి జబ్బు కళ్ళు వచ్చినాయి. వాళ్ళలో ప్రధానంగా వచ్చింది ఎవరికంటే లేయాకి. ఆ లేయాకి ఏమొచ్చిందంటే పుసిగారుతూ ఎప్పుడు ఉంటుందండి ఆ జబ్బు కళ్ళు అంటే. జబ్బు కళ్ళు అంటే ఏం గారిద్ది? పుసి. అప్పుడప్పుడు పుసి నిండుగా పట్టింది అనుకోండి, ఎలా ఉంటారు చూడండి, చూస్తానికి ఎలా ఉంటారు ముసలోళ్ళు పాపం.
ముసలోళ్ళండి, 70-80 ఏళ్ళు ముసలోళ్ళండి. పనుకున్నప్పుడు వాళ్ళకి పాపం తెల్లారు లేకపోయినా వయసు అయిపోయింది కదా, అప్పటికే పుసి వచ్చేస్తుంది కళ్ళమ్మట. పుసి బాగా పుసి పెరిగిపోద్ది. యవ్వన కాలంలో ఉన్న వాళ్ళకి పెద్దగా ఏమి ఉండదు, ఏదో కొద్దిగా ఉంటుంది, అలా పొద్దునే అలా అలా అనుకుంటే పోద్ది అది. కానీ కొంతమందికి ముసలోళ్ళు అయ్యే కొంది పుసితనం పెరిగిద్ది. పుసి అంటే తెలిసి ఇక్కడ అదేనా అనేది, ఎందుకంటే మరి మీకు అర్థం అవుతుందో లేదో అని. అందుకనే నా డౌట్ వచ్చింది. ఏంటి అర్థం కాల? కండ్ల సిల్లినా? తప్పులేదులేండి, ఎవరి భాష వాళ్ళది. ఇప్పుడు అర్థమవుతుందా? కండ్ల సిల్లి అంటారు కదా, అది ఎక్కువ పట్టేది. మా వైపు పుసి అంటారు, అందుకని దాన్ని ఉపయోగించాను నేను. నైస్. ఈ కండ్ల సిల్లి అనేది ఎక్కువ పట్టటాన్ని బట్టి కారుతూ ఉంటుందండి. అది ఎప్పుడు ఇక్కడ కారుతూ ఉంటుంది, ఇలాగా కారటం ఎక్కువ ఉంటే ఈ కండ్ల సిల్లి ఎలా ఉంటుంది చెప్పండి చూస్తానికి? ఏమైనా బాగుంటుందా? అసహ్యంగా ఉంటుంది. లేయా అమ్మకి ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ కళ్ళ నిండా ఈ కండ్ల సిల్లే ఉంటుంది, అది కారుతూ ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది అది. అందుకని ఆమె ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు, ఆమెను దూరం పెట్టేవాళ్ళు అందరూ. అయితే వాళ్ళ చెల్లు ఉంది, ఎవరట? చదవండి 17వ వచనంలో. లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరియున్నై ఉండెను. ఎవరట? రూపవతియు సుందరి. అబ్బా, రూపవతి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఈ పదం ఎవరికి ఉపయోగిస్తారండి? రూపవతి అంటే షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అంటాం. పదం షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అంటే అర్థం ఏంటి? ఆమె చాలా అందంగా ఉంటుంది అని అర్థం. ఈ 2 పదాలు బైబిల్ చరిత్రలో ఇద్దరికే ఉపయోగించబడ్డాయి, రూపవతి, సౌందర్యవతి అని. ఒకటి ఎస్తేరమ్మకి, రెండోది ఈమెకే. ఎవరికి? రాహేల్కి. ఎస్తేరమ్మకి కూడా ఇదే ఉంటుంది అక్కడ. ఆమె బహు సుందరియును రూపవతి అయ్యుండుట చూచి అని ఉంటుంది ఎస్తేరు గ్రంథం. అంటే బైబిల్ చరిత్రలో బాగా అందగత్తెలు 2 ఉన్నారండి స్త్రీలలో. వారిలో ఒక ఆమె టాప్ 1లో వచ్చే ఆమె రాహేల్, రెండో ఆమె ఎస్తేర్. ఎందుకంటే ఆమె తర్వాత పుట్టింది కాబట్టి ఆమె 2వ స్థానంలో పెట్టాను నేను, తర్వాత ఎప్పటికో పుట్టింది, మేము ముందు కాబట్టి. ఇలాంటి ప్రపంచ బైబిల్ చరిత్రలోనే టాప్ 1 అందగత్తె ఎవరంటే రాహేలు. మొత్తం బైబిల్లో పెద్దగా బాగుంది, చూస్తానికి చూడముచ్చటగా ఉండనిది ఎవరయ్యా ఉందంటే లేయా. ఒక దగ్గర నెగిటివ్, ఒక దగ్గర పాజిటివ్, 2 ఒకే చోట ఉన్నాయి. ఒక దగ్గర బొగ్గు బిళ్ళ, ఒక దగ్గర బంగారు బిస్కెట్, 2 ఒకే చోట ఉన్నాయి అనుకోండి. ఒకే గర్భాన పుట్టిని. రాహేల్ ఏమో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ అంటే రోడ్డున వెళ్తుంటే ఈ లేయా రాహేల్ ఇద్దరు, అందరూ వాళ్ళిద్దరిలో రాహేల్ వైపే చూసేవాళ్ళు. లేయా వైపు ఎవరు చూసేవాళ్ళు కాదు, లేయాతో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, లేయాని ఎవరు ప్రేమించాలని అనుకునేవాళ్ళు కాదు. రాహేల్తోనే మాట్లాడేవారు, రాహేల్తోనే ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, రాహేల్ లవ్ ప్రపోజల్స్ అన్నీ రాహేల్కే ఎక్కువ వచ్చాయి. లేయాకు మాత్రం ఏమొచ్చాయి కావు అసలు పాపం. ఎంతగా అంటే పెళ్లి సంబంధాలు కూడా రాని పరిస్థితి వచ్చేసిందండి. ఎవరికి? లేయాకి. రాహేలేమో తన అందాన్ని చూసి విర్రవీగుతూ ఉండేది బైబిల్లో. ఎవరు? అందంగా ఉన్నప్పుడు ఎప్పుడు విర్రవీక్కండి ఎవరైనా, మగాడైనా ఆడదైనా ఎవరైనా సరే. దేవుడు క్షణంలో తీసేస్తాడు అందాన్ని. దేవుడు అందాన్ని క్షణంలో తీసేస్తాడు. దేవుడు ఎప్పుడైనా సరే ఒదిగే వాళ్ళంటేనే ఇష్టం దేవుడికి. ఇచ్చిన అందాన్ని, దేవుడు అందాన్ని ఊరకనే పురుషుల్ని అట్రాక్ట్ చేయడానికి ఇవ్వాల దేవుడు అందాన్ని, లేదంటే స్త్రీలను అట్రాక్ట్ చేయడానికి ఇలా పురుషుడికి దేవుడు అందాన్ని. దేవుడు అందాన్ని ఇచ్చింది కేవలం ఒకదానికి, అది తన కోసం వాడటానికి. మోషే అట సుందరుడై ఉండాడట. నిర్గమకాండం 2వ అధ్యాయం ఉంటుందిలేండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మోషే ఎవరట? మోషే సుందరుడు. సుందరుడు. ఎందుకు అంత అందంగా దేవుడు మోషేని పుట్టించానంటే ఒకటే రీజన్ ఏంటంటే ఆయన అందంగానే ఉండాలి అక్కడ, అది చాలా అవసరం. ఎందుకంటే జమ్ముపేటలో పెట్టింది వాళ్ళ అమ్మ మోషేని. అప్పుడే ఎవరు వచ్చారు స్నానం చేయడానికి? ఫరో కుమార్తె వచ్చింది. అప్పుడు ఈ జమ్ముపేట ఓపెన్ చేసింది. ఎవరు కనపడ్డారు? బ్యూటిఫుల్ బేబీ కనపడింది, అందమైన బాలుడు శిశువు కనపడ్డారు. అందంగా ఉండటాన్ని చూసి షాక్ అయ్యి పెంచుకుందాం అనుకుంది. అదే మోషే అలా కాకుండా నల్లగా ఇంత ముక్కేసుకొని, మోషే గారు చిన్నప్పుడు నల్లగా ఇంత ముక్కేసుకొని ఎత్తుపళ్ళతో పుట్టాడు అనుకోండి, పుట్టడంతోనే ఫరో కుమార్తె ఇష్టపడిద్దా? పెంచుకునిద్దా? పెంచుకోదు, వదిలేసిద్దా, పోతే పోనీ ఎవడో మనకెందుకులే అనుకుని. ఇలా ఫరో కుమార్తె చూడాలని, ఆమె పెంచుకోవాలనే తపన ఆమెకు రావాలనే దేవుడు మోషేకి ఏమి ఇచ్చాడు? అందం ఇచ్చాడు. ఎస్తేరుకి దేవుడు అందం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు?
రాబోయే యూదా సమాజాన్ని ఊచకొత్త కోయటానికి ఒక దుర్మార్గుడు వస్తాడు. ఆ దుర్మార్గుడు బారి నుంచి రక్షించాలంటే అహశ్వేరోషు దగ్గరికి వెళ్ళాలి ఎస్తేరు. అహశ్వేరోషు దగ్గరికి ఎస్తేరు వెళ్ళాలంటే అందవిహీనంగా పల్లెత్తు పెట్టుకొని బట్టతలు ఉంటే వెళ్ళిద్దా? వెళ్ళదు. ఎలా ఉండాలి మరి? అందంగా ఉండాలి. అందుకని అందాన్ని ఇచ్చింది దేవుడు. ఎందుకంటే యూదుల్ని కాపాడటానికి. ఎస్తేరికి అందం ఉంది కాబట్టి అహశ్వేరోషు దగ్గరికి వెళ్ళగలిగింది కాబట్టి ఈమె మాట విన్నాడు, యూదుల ఊచకోతని ఆపాడు. అంటే దేవుడు అందాన్ని ఎందుకు ఇచ్చాడు? తన కోసం వాడటానికి, తన కోసం ఉపయోగించటానికి. అంతేగాని పురుషుడి కోసమో పురుషుడికి స్త్రీ కోసమో దేవుడు అందాన్ని ఎప్పుడు ఇవ్వలేదండి. రాహేలమ్మకి ఈ విషయం ప్రారంభంలో తెలియలే. అందాన్ని బట్టి చాలా మురిసిపోయేది. లేయా జబ్బు కళ్ళది కదా, రోజు బాధపడుతూ ఉండేది. ఏంట్రా నా జీవితం ఎట్లా అయిపోయింది, ఎందుకురా దేవుడు నన్ను ఇలా పుట్టించాడు, అయ్యో నేనేం పాపం చేశాను, అయ్యో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రతిరోజు లేయా అమ్మ ఏడుస్తూ ఉండేది, రాహేలమ్మ నవ్వుతూ ఉండేది ఆ రోజుల్లో. నెక్స్ట్ ఏం జరిగిందట? 18 వచనం చదవండి. 18 చదవండి. 18. యాకోబు రాహేల్ని ప్రేమించాడు. ఇద్దరున్నారు అంతే. ఎవరికి నచ్చింది అలాగే ఈయనకు కూడా నచ్చింది. ఎవరిని ప్రేమించాడట? రాహేలమ్మని. రాహేలమ్మను చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ టైప్లో చూడంగానే ఫ్లాట్ అయిపోయాడండి. ఎవరికి? రాహేల్కి ఇష్టపడ్డాడు. చూడంగానే ఇష్టపడ్డాడు, లవ్ చేసేసాడు. ఎంతగా లవ్ చేశాడంటే చదవండి అక్కడ. రాహేల్ని ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నేను 7 సంవత్సరములు నీకు కొలువు చేసేదను. లాబాన్ అన్నాడు, ఏదైనా పని చేసుకుని నా దగ్గర నేను జీతం ఇస్తాను, బంధువు కదా ఊరకనే చేద్దులే అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నాకు జీతం వద్దు, ₹1 బిళ్ళ కూడా నాకు వద్దు నీ దగ్గర నుంచి. ఓ పని చేయి, 7 సంవత్సరాలు నీ గొర్రెల్ని, రాహేలే గొర్రెల్ని అయితే కాసింది, ఆ గొర్రెల్ని నేను కాస్తా, ఆమె పని నేను తీసుకుంటా, ఆమె బాధ్యతను నేను స్వీకరిస్తాను, నువ్వేం చేస్తావు అంటే ఆమె నాకు ఇచ్చే, ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేసేసి అన్నాడు. 7 సంవత్సరాలు వితౌట్ శాలరీతో వర్క్ చేశాడు. ఎవరు? 7 ఏళ్ళు అండి. 7 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు. 7 ఏళ్ళు రూపాయి తీసుకోకుండా చాకరీ చేయాలంటే ఎవరు చేస్తాడండి? ఎవరు చేయలేరు కదా. 7 ఏళ్ళు చాకరీ చేశాడు. నెక్స్ట్ అంటే అంత ఇష్టపడ్డాడు, అంత బాగుంటుంది. ఒక పురుషుడు 7 ఏళ్ళు శాలరీ లేకుండా పని చేయాలయ్యా అనుకున్నాడంటే ఆమె ఎంత అందంగా ఉండితో ఊహించుకోండి. నెక్స్ట్ ఏం జరిగింది? అందుకు లాబాను ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎన్నేళ్ళు అయిపోయింది కొలువు? 7 ఏళ్ళు పని చేశాడండి శుభ్రంగా. 7 ఏళ్ల తర్వాత మనోడు మంచి ఎంజాయ్గా శుభ్రంగా స్నానం చేసి సెంటు గుంటు కట్టుకొని అమ్మాయిని మాట్లాడుకోవడానికి వెళ్ళాడు మామ దగ్గరికి. లాబాను 7 ఏళ్ళు అయిపోయింది కొలువు, మరి రాహేలు నాకు ఇచ్చేసి పెళ్లి చేసేసే అని చెప్పి తాలిబొట్టు రెడీగా పెట్టుకున్నాడు దగ్గరలో, మన భాషలో చెప్పాలంటే. హడావుడిగా ఉన్నాడు మల్లెపూలు చుట్టుకొని. ఈ లోపలే లాబాన్ ఏమన్నాడనా, బల్లేవాడు అయిపోయింది కదా, రేపు రాత్రి పెళ్ళి, నువ్వు రెడీ అవ్వు శుభ్రంగా పో, రేపు రాత్రి కల్లా సెట్ చేసేస్తాను నేను అన్నాడు. సరేనని చెప్పి వెళ్ళాడు. ఈ లోపల లేయా దగ్గరికి వెళ్ళాడు. అమ్మ లేయా, నువ్వేమో అందంగా ఉండవు, ఎప్పుడు ఇందా చెప్పారు కదా ఇందాక కళ్ళసుడే, అదేదో కారుతూ ఉంటుంది, నిన్నెవరు ఇష్టపడరు, ఏ మగాడు నీ వైపు కనీసం కళ్ళెత్తి కూడా చూడ్డు. రాహేలికి రేపొద్దున పెళ్ళి అయిందంటే పెద్దదానివి నీకు పెళ్ళి కాలేదంటే సమాజం నానా రకాలుగా మాట్లాడుకునేది. అంతేనే కదండి. ఇద్దరు అక్క చెల్లెల్లో చెల్లి బాగుండి చెల్లికి ముందు పెళ్ళి అయిపోతే అక్కకి పెళ్ళి కాకపోతే ఎలా ఉంటుంది? ఏమనుకుంటారు? చెల్లికి పెళ్ళి అక్కకి కాలేదంటే అమ్మాయి క్యారెక్టర్ ఏమన్నా లాస్ ఏమో, అమ్మాయి క్యారెక్టర్ ఏమన్నా లూజ్గా ఉందేమో, లేదంటే ఎవరికి నచ్చట్లేదేమో, మనం ఎందుకు లేరా బాబు చేసుకునేదని. అందుకని మీరు ఎప్పుడేం చూడండి, పెళ్లి చూపులకు కూడా చెల్లిని దగ్గరకు రాని అక్క పెళ్లి చూపులకి రానిస్తారా? అక్కకి పెళ్లి చూపులు వస్తే చెల్లిని దగ్గర ఉండనీరు. అసలు చెల్లి ఉందని కూడా చెప్తారేమో తప్ప మహా అయితే దగ్గర ఉండనీరు. మరి ఇటువైపు ఆచారం ఉందో లేదో కానీ మా వైపు ఎక్కువ ఉంటుంది. మా వైపు అయితే అక్కకి పెళ్లి చూపులు అంటే చెల్లిని దరిదాపుల్లో కూడా రానిరు. ఎందుకంటే ఈమె అక్క కంటే ఎక్కువ రెడీ అయిద్దాడ. ఎంత ఆశోనండి పెళ్ళిళ్ళకి రెడీ అయ్యి వెళ్ళి చూపించుకోవాలంటే ఆడోళ్ళకి కానీ మగాడికి కానీ. ఎప్పుడు పాసిపోయిన బట్టలు వేసుకునేవాడు కూడా మంచిగా టక్ వేసుకొని కండలు పెంచి 3 రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తాడు. అప్పుడే వీడు అప్పటిదాకా చేయడు. వీడు అప్పటిదాకా ఏ రోజు లేకపోతే వీడు కనీసం పైకి. ఆ రోజు వెళ్ళి పెద్ద జిమ్లు చేసి వర్కౌట్లు చేసి కండలు పెంచుతుంటాడు. ఎవరిని కోసం? ఆ పెళ్ళిలో బాగా కనపడటానికి బాడీ చేస్తుంటాడు.
అదేవిధంగా హడావుడి ఎక్కువ ఉంటుంది, అందుకనే చెల్లెళ్ళ దగ్గరికి రాని పెళ్ళప్పుడు తీసుకొస్తారు. అప్పుడు తాళి కడతాడంగా తీసుకొస్తుంది అప్పుడు చెల్లిని. అప్పుడు ఇదిగో చెల్లనగానే ఇప్పుడు అమ్మాయి అందంగా ఉన్నా ఈడేం చేయలేడు పాపం. ఇంకేం చేస్తాడు, అరే చాక్లెట్ పెట్టుకొని బిస్కెట్ని తిన్నానే అనుకోండి కాంప్రమైజ్ అయిపోతాడు పాపం. అందుకనే చెల్లెళ్ళని రానిరు అక్కడికి. అందుకనే రాహేలమ్మ కనుక పెళ్ళి అయిపోతే లేయా అమ్మకి పెళ్ళి కాదు. ఈ విషయం అర్థమైపోయి లాబాన్ ఏమన్నాడంటే, నువ్వు నోరు మూసుకొని ఒక పని చేయి, నేను చెప్పింది చేయి అన్నాడు. ఆమె ఎవరికి ఇష్టం అండి? ఏమంటే ఎవరో పురుషుడు ఎవరినో ప్రేమిస్తుంటే ఏ స్త్రీ అయినా పురుషుడిని చేసుకోవాలనుకుంటుందండి సహజంగా. క్యారెక్టర్ కలిగింది అయితే అనుకోదు నాకు తెలిసినంతవరకు. పాపం లేయా అమ్మకు కూడా చేసుకోవాలంటే ఇష్టమేమీ కాదు. వాళ్ళ నాన్న బలవంతం చేశాడు, ఇక నీకు పెళ్ళి కాదు, మీ చెల్లి శుభ్రంగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోద్ది, నువ్వు నా దగ్గరే పడి ఏడవాలి జీవితాంతం, నిన్ను ఏ మగాడు చూడ్డు, నిన్నెవడు పెళ్లి చేసుకోడు, నీ కళ్ళు చండాలంగా ఉంటాయి చూస్తానికి, కాబట్టి నువ్వేం చేస్తావంటే ముసుగేసి నిన్ను కూర్చోబెడతా పెళ్లి కూతురుగా. పెళ్లి కూతురుగా ఎవరిని కూర్చోబెడతా? లాబాను మోసగాళ్ళకే మోసగాడు. అందరినీ యాకోబు మోసం చేస్తే యాకోబుకే టోపీ పెట్టాడు. ఎవరు? యాకోబేమో అందరికీ టోపీలు పెట్టాడు, లాబానేమో యాకోబుకి పెద్ద టోపీ పెట్టాడు, పంగనామాలు అంటారు కదా. ఏం చేశాడంటే శుభ్రంగా పెళ్ళప్పుడు పైన అంతా ముసుగేసేసి వేలు అంటారు కదా పెళ్ళికి, మనకు కూడా వేస్తారు వేలు, ఆ వేలు వేసి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టగానే యాకోబుకి ఆత్రం ఎక్కువ, కనీసం చూడాలని కూడా లేదు. ఇక అమ్మాయి ఉందని అమ్మాయితో ఊహించుకుంటున్నాడు జనరేషన్ని. ఊహించుకొని శుభ్రంగా తాళిబొట్టు కట్టేశాడు. మన భాషలో చెప్పాలంటే ఆ రోజు తాళులు లేవులేండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. శుభ్రంగా తాళిబొట్టు కట్టేశాడు, హడావుడిగా లోపలికి వెళ్ళిపోయాడు. శుభ్రంగా పెళ్ళి అయిపోయిన తర్వాత కనీసం అప్పుడైనా చూసుకున్నాడు అంటే ఎంత ఆత్రం అంటే అప్పుడు చూసుకోలేదు. అంతా అయిపోయిన తర్వాత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత తెల్లారు చూసుకొని ఒక్క దెబ్బకి షాక్ అయి మంచం నుంచి కింద పడ్డాడు. ఇది ఎక్కడొచ్చిన గొడవరా బాబు, నువ్వేంటి ఎక్కడికొచ్చావు, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడిగాడు. అడిగి మామ దగ్గర గొడవ వేసుకుందామని పోయాడు. అందుకని ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఏం చేస్తారంటే కరెక్ట్గా పెళ్ళప్పుడు తీయమంటారు. పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకుని ఏం చేయమంటారు? ఇప్పుడు కూడా వేలేసుకుని తీసుకొస్తారు పెళ్లి చూపుల మీదకి. అప్పటి నుంచే ఈ సాంప్రదాయం వచ్చింది మనకి. ఏ సాంప్రదాయం? అయ్యగారు చమత్కారంగా అంటాడు, నువ్వు అనుకున్న అమ్మాయో కాదో చూడు నాయనా అనగానే అలా వేలెత్తుతాడు. అనుకున్న అమ్మాయి అయితే ఓకే, లేదంటే ఈడు కూడా పడతాడు అక్కడే. అనుకున్న అమ్మాయి, ఈ అమ్మాయినైనా నువ్వు అనుకున్నా, ఈ అమ్మాయిని అనుకుంది, ఇప్పుడు గట్టి దాలంటారు. ఎందుకంటే లాభం చేసిన మోసంకి గుణపాఠం అనమాట మనందరికీ అది. శుభ్రంగా అప్పుడు వెళ్ళంగానే రాహేల్ లేదు, అక్కడ లేయా ఉంది, ఏం అర్థం కాలేదు. గొడవ పెట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు లాబాన్ అన్న మాట ఏంటంటే 29వ అధ్యాయము 26వ వచనం చూడండి. అందుకు లాబాన్ అంటున్నాడు, ఎందుకు నేను 7 ఏళ్ళు కొలువు చేశా కదా, నువ్వు ఎందుకు నాకు ఇలా మోసం చేసావంటే అంటున్నాడు 26లో. అందుకు లాబాను, పెద్దదాని కంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు, మా దేశ మర్యాద కాదు. దట్ ఈజ్ నాట్ మై కంట్రీస్ ట్రెడిషన్. అది మా దేశంలో ఉన్న సంస్కృతి అలా లేదు. ముందు పెద్దదానికి అవ్వాల్సిందే పెళ్ళి, ఆ తర్వాతే చిన్నదాన్ని ఇవ్వాలా. ఇది మా సిరియా చట్టం, దిస్ ఈజ్ మై లా ఆఫ్ సిరియా. కాబట్టి ఇక్కడ చల్లదు, ఖచ్చితంగా నువ్వు ఆమెతోనే కాపురం చేసి తీరాల్సిందే అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? చదవండి, నెక్స్ట్ చదవండి, 27 చదవండి. అప్పుడేమన్నాడంటే, ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెని నీకు ఇచ్చేదని చెప్పగా యాకోబును అలాగునే చేశాడు. ఇప్పుడు ఏమన్నాడంటే నెక్స్ట్ కండిషన్, ఇంకొక 7 ఏళ్ళు నువ్వు నా దగ్గర కొలువు చేయమన్నాడు. అంటే మళ్ళీ శాలరీ లేకుండా మళ్ళీ 7 ఏళ్ళు కష్టపడాలి. ఎవరి కోసం? రాహేల్ కోసం. ఇక్కడి నుంచి లేయా బాధ అప్పటిదాకా ఒకెత్తు, అప్పటి నుంచి ఒకెత్తు అండి. అప్పటిదాకా కళ్ళు బాలేదే అని బాధపడేది, అప్పటి నుంచి భర్త విషయంలో తీరని క్షోభ మిగిలిందండి. ఎవరికి? ఎంత దారుణం అంటేనండి, ఊహించుకోండి, ఒక స్త్రీగా మీరు ఉన్నారు కాబట్టి, లేయా మెడలోనేమో తాళి కట్టాడు, పొద్దున్నే లేచి మరల కొలువు చేస్తున్నాడు. ఆ కొలువు ఎవరి కోసం? తన కోసం కాదు, తనకన్నం పెడతాం కోసం కాదు, పనికి వెళ్తుంది, పొలంకి వెళ్తుంది భర్త. తన భార్య కోసం పొలం పనికి వెళ్ళట్లా, ఇంకొక భార్య కోసం వెళ్తున్నాడు. ఎంత బాధగా ఉండిద్దో ఆలోచించండి. మీరందరూ స్త్రీలు ఉన్నారు కదా, నీ భర్త వచ్చిన శాలరీ అంతా తీసుకెళ్ళి ఎవరో బేకార్ దానికి తగలెడుతుంటే, ఉంచుకున్న దానికో మరొక దానికో ఎంత గుండె విలవిలలాడిపోద్ది చెప్పండి.
ఎవడి కోసమో భర్త తాపత్రయపడిపోతుంటే, ఎవరిని చూసో భర్త పదే పదే పొగుడుతుంటే ఓర్చుకోగలరండి? భర్త ఎప్పుడైనా పొరపాటుగా పరాయి ఆడదాన్ని పొగిడాడు అనుకోండి, అమ్మాయి భలే ఉంటుంది కదా అని, ఎలా ఉంటుందండి? ఉండిద్ది బాధ. భార్య పరాయి పురుషుణ్ణి పొగిడితే మగాడికి ఉండదా ఏంటి బాధ? ఈడేనా ఏంటి మనిషి? ఆడవాళ్ళు మనుషులు గారా ఏంటి? ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. పరాయి స్త్రీని అలా పొగిడితేనే, లేదంటే పరాయి స్త్రీ వైపు అలా ఒక రకంగా చూస్తేనే ఆ సన్నివేశాన్ని చూసిన భార్య మనస్సు చచ్చిపోద్దే. అలాంటిది ఇప్పుడు రాహేల్ అనే ఇంకొక యువతి కోసం తన భర్త పనిచేస్తున్నాడు, ఆ అమ్మాయి కోసం తాపత్రయపడిపోతున్నాడు అని తెలిసినప్పుడు ఈ తల్లి ఎంత బాధపడి ఉండిద్దో ఆలోచించుకోండి ఒకసారి. రోజు పొలం పనికి వెళ్తున్నప్పుడల్లా ఏ రోజు లేయాతో మాట్లాడలేదండి, పెద్దగా మాట్లాడింది లేదండి. ఎప్పుడు రాహేల్ చుట్టూనే తిరిగేవాడు, ఎప్పుడు రాహేల్ ఇంటి దగ్గరే కనపడేవాడు, ఎప్పుడు రాహేల్తోనే ఉండేవాడు. ఏనాడు ఇంటికి వచ్చేవాడు కాదు పెద్దగా. మొక్కుబడి కాపురం చేశాడు. ఎవరితో? మొక్కుబడి కాపురం అంటే తెలుసు కదా, చెయ్యాలి కాబట్టి చేద్దాం, పెళ్లి చేసుకున్నాం కాబట్టి బ్రతుకుదాం. మొక్కుబడి కాపురం అంటారు దీన్ని, మొక్కుబడి సంసారం అంటారు. మొక్కుబడి కాపురం చేశారు. ఎంతకంటే ఇష్టం లేదు, వాస్తవానికి ఇష్టం లేదు, ఇక ఏదో జరిగింది కదా కానిచ్చేద్దాం అన్నట్లుగా బిహేవియర్ చేసేవాడు. ఎంతగా అంటే లేయా అమ్మ ఎన్ని బాధలు పడిందంటే, ఒకసారి మీకు అధ్యాయం చూపిస్తాను. 29వ అధ్యాయం 32 చదవండి, 32వ వచనం చూడండి, 31 చదవండి, 31 29వ అధ్యాయం 31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. అబ్బా, లేయా ఏమైందట? లేయాకి యాకోబు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ప్రేమ. పెళ్ళైన కొత్తలో ప్రతి భార్య భర్త నుంచి ఏం కోరుకునిద్దండి? ప్రేమ. అంతేనా? మంచిగా మాట్లాడాలి, మా ఆయన నన్ను చక్కగా బయటికి తీసుకెళ్ళాలి, నన్ను ప్రేమించాలి, నాతోనే ఉండాలి అని చాలా ఇష్టపడుతుందండి భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో. ఇప్పుడు ఏదో గొడవలు అయిపోయిన తర్వాత ఇది ఎప్పుడెప్పుడు బయటకు పోతాడా అనుకుంటారేమో కానీ, ఇప్పుడు గొడవలు పడిన తర్వాత ఇది ఎప్పుడెప్పుడు పుట్టింటికి వెళ్ళిద్దా అనుకుంటాడేమో కానీ, వాస్తవానికి పెళ్ళైన కొత్తల్లో చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు భార్యాభర్తలు. కానీ పెళ్ళైన 2వ రోజు నుంచే కనీసం ప్రేమ అన్న పదం కూడా, ఐ లవ్ యు అనే 3 అక్షరాల పదం ఏనాడు యాకోబు లేయాకి చెప్పింది లేదండి. ఎంతగా అంటే పైగా ప్రేమ లేకపోతే సరే, పైగా ద్వేషమట. లేయా అనట ఏం చేశాడట? ఐ హేట్ యు, ఐ లవ్ యు కాదు, ఐ హేట్ యు, నేను ద్వేషిస్తున్నా, ఛీ అనేవాడండి. ఏంటి నీ కళ్ళేంటి ఇంత దరిద్రంగా ఉన్నాయేంటి అసలు? నీ చెల్లి చూడు ఎంత బాగుందో, దానికోసం అసలు నీ కష్టాలు పడింది ఇవన్నీను. నీకు తెలుసు కదా నేను ప్రేమించింది రాహేల్ అని తెలుసు, అయినా నువ్వు పెళ్లి పీటల మీద కూర్చున్నావంటే నువ్వు ఇంటెన్షనల్లీ నువ్వు నన్ను ఏం చేసావు? మోసం చేసావు నువ్వు నన్ను. నేను నీ చెల్లిని ఇష్టపడుతున్నానని తెలిసినా సరే, మీ నాన్న అంటే నీ దగ్గరకు వచ్చి చెప్పాడు, నువ్వు వెళ్ళు లేయా నీకు పెళ్ళి కాదని. నీకు సిగ్గుండక్కర్లా? నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు సిగ్గు లేకుండా పరాయి మగాడి దగ్గరికి నువ్వు ఎలా రాగలిగావు? ఎలా తాళి కట్టించుకున్నావు? ఎన్నో మాటలు అనేవాడండి, ఎన్నో తిట్లు తిట్టేవాడండి, ఎంతగానో ద్వేషించేవాడండి. ఇలా ద్వేషింపబడటం అట ఎవరు చూశారట? యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. అది లేయాని అందరూ ద్వేషించారేమో కానీనండి, కట్టుకున్న భర్త అయినా ద్వేషించాడు, కన్న తండ్రి లాభాను కూడా వదిలించేసుకున్నాడు, సొంత చెల్లి కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. కానీ దేవుడు ఆమెను ప్రేమించాడండి. రాహేల్ని లేయాని ఇద్దరిని ముందు పెడితే దేవుడు ఎవరికి ఐ లవ్ యూ చెప్పాడు తెలుసా? లేయాకి చెప్పాడు. మీరు ఎప్పుడైనా సరే నీ భర్త నిన్నేదో ప్రేమించలేదని బాధపడకో. నీ భర్త నిన్ను వదిలి ఎవరితోనో ఒకవేళ గనక చేస్తుంటే వదిలే మారితే మారాడు, లేదా చెప్తావు కదా, ట్రై చేస్తాం కదా మంచి కోసం, వదిలే. నీ దేవుడు నీకున్నాడు పైన, నీ దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు, నీ దేవుడు నీ కష్టాన్ని గమనిస్తున్నాడు, నీ దేవుడు నీ భక్తిని ఖచ్చితంగా చూస్తాడు, వాళ్లకు చెయ్యని మేలు నీ జీవితంలో చేస్తాడు. దేవుడు లేయాన్ని ప్రేమించారట, యాకోబు ద్వేషిస్తే దేవుడు ప్రేమించి ఆమె గర్భాన్ని తెరిచాడట. అప్పుడు ఆమె అన్న మాట ఏంటో చదవండి మీరు, ఆసక్తికరమైన మాట అనేది 32లో లేయా గర్భవతి అయి కుమారుణ్ణి కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. యెహోవా ఏం చేశాడు?
నా శ్రమను చూశాడు నా దేవుడు. చిన్ననాట నుంచి నేను ఎలా కన్నీళ్లు విడిచానో, చిన్ననాట నుంచి నేను ఎన్ని కష్టాలు పడ్డానో, పెళ్ళైనప్పటి నుంచి నన్ను ఎంత క్షోభ పెట్టాడో ఈ వ్యక్తి. దేవుడు నా శ్రమను చూశాడు. యాహ్వే ర్వా అంటే దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడట? చదవండి. నా పెనిమిటి 32వ వచనం చదువుతున్నారు మీరు. 32 చదువుతున్నారు. లేయా గర్భవతి కుమారుని కానీ యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా. ఏమనుకుందట? గర్భం వచ్చినప్పుడు చాలా కళలు ఉంటాయి కదండి ఒక స్త్రీకి. అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా, ఎలా పెంచాలి, ఏం చేయాలి, ఏ పేరు పెట్టాలి, చాలా కళలుగా అంటారు కదా. లేయా అమ్మ కన్నా కళ ఏంటో తెలుసా? ఎవరు పుడతారని కళలు కనలా. బహుశా నా గర్భం వచ్చింది కదా, నా పైన ప్రేమ వచ్చిద్దేమో నా భర్తకి, ఆయన నన్ను ప్రేమించును గదా అని అనుకొని అతనికి పుట్టిన ఆ వ్యక్తికి ఏం పేరు పెట్టిందట? రూబెన్. అదే చెప్పాం కదా, అంటే అర్థం ఏంటంటే చూశాడు. రూబెన్ అనగా దేవుడు చూచి ఉన్నాడు అని అర్థం. నా భర్తను నన్ను ప్రేమించును గదా అని అనిందంటే ప్రేమించా లేదు. యాకోబుకి ఈ విషయం చెప్పారు. యాకోబు, నీకు అబ్బాయి పుట్టాడు, లేయా గర్భవతి కుమారుణ్ణి కనింది, చాలా బాగున్నాడు నీ కొడుకు, అద్భుతంగా ఉన్నాడు నీ కొడుకు, రా అన్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడండి యాకోబు. వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అబ్బాయిని చూసి పైకెత్తుకుని ముద్దులాడాడు. లేయా దగ్గరకు వచ్చి ఛీ ఇదే అన్నాడండి. ఛీ, ఇంకా ద్వేషించాడు. రూబేను పుట్టక ముందు ఎంత ద్వేషించాడో అంతకు రెండింతలు ద్వేషించాడు రూబేను పుట్టిన తర్వాత. ఎందుకంటే గర్భవతి అయినప్పుడు అండి స్త్రీకి అందం ఉండిద్దా చెప్పండి? ఇప్పుడున్న అందం గర్భవతి అయిన తర్వాత, పిల్లగాడు పుట్టిన తర్వాత ఉండిద్దా? ఉండదు కదా. గర్భవతి అయినప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి? మెడ అంతా నల్లగా అయిపోద్దండి. ఎందుకంటే మెలటిన్ ఎక్కువ రిలీజ్ అయ్యిద్ది. గర్భవతి లేని వాళ్ళు చూడండి, మెడ అంతా ఎలా ఉంటుంది? నల్లగా అయిపోద్ది. ఇక్కడ డార్క్ స్పాట్స్ వస్తాయి, నల్లగా అయిపోద్ది. ఎందుకంటే హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి, అప్పుడు ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది అప్పుడు. అంతే కదండి. గర్భవతి అయితే మరి బాగా తినాలిగా బిడ్డ కోసం. బాగా తిన్నప్పుడు ఏమవుతారు చెప్పండి? ఆడవాళ్ళు లావు అయిపోతారు పాపం. అప్పటిదాకా ఎంత నాజుగ్గా ఎంత సన్నగా ఉన్నా, ఒకసారి మీ ఫోటోలు చూసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత. పెళ్ళికి ముందు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారో చూసుకోండి, క్లియర్ డిఫరెన్స్ కనపడుద్ది మీకు. అవునా కదా? చాలా డిఫరెన్స్ కనపడి. అప్పుడు చాలా కన్యక కళ, యవ్వన కళ అద్భుతంగా ఉట్టిపడుతుండేది, చర్మం మెరుస్తూ కాంతివంతంగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే అంతా ఆరిపోయినట్లుగా, లావుగా. ఎందుకంటే పాపం గర్భవతులు అయిపోయిన తర్వాత లావు అయిపోతారు. ఒక పక్క నల్లగా మెలటిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటుంది, వీక్ అయిపోతూ ఉంటారు. ఎక్కడికక్కడ చేతులు కాళ్ళు అన్ని నీరు పట్టేసి లావు అయిపోయినప్పుడు. అందుకని ఎక్కువ మంది భర్తలు భార్యను అర్థం చేసుకోరు ఆ క్షణంలో. ఎక్కువ మంది అక్రమ సంతానాలకు దారి తీస్తుంది కూడా అక్కడేనట. ఎక్కడ? భార్య గర్భవతి అయింది. ఈ పనికిమాలినోడికి అయితే వీడికి తెలిసేటప్పుడు, వీడి కాదు కదా గర్భం వచ్చేది, దేవుడు వీడికి కొద్దిగా వేరే కష్టం పెట్టాడు కదా. అందుకని వీడికి తెలియక విలువ, భార్య విలువ తెలియక, అప్పుడు మరి భార్య సహకరించని పక్షంలో ఈ పనికిమాలినోడు వేరే వాళ్ళని చూసుకునే ప్రక్రియలోకి వెళ్ళిపోతాడు. తన భార్య కష్టాన్ని పట్టించుకోడు. ఇంకా కొద్దిగా చేంజెస్ వస్తూ ఉంటాయి. అప్పుడున్న అందం తర్వాత ఉండకపోవచ్చు. లేయా అమ్మ పరిస్థితి కూడా అదే. అసలుకే లేయా అమ్మ అంత అందంగా ఉండదు, అసలుకే కళ్ళు బాగలేదు. గర్భవతి రూబెన్ వచ్చిన తర్వాత లావుగా అయిపోయి బ్లాక్గా అయిపోయేటప్పటికి ఇంకా అసహ్యం వేసిందండి. ఎవరికి? యాకోబుకి. పిల్లగాడైతే పుట్టాడు, పిల్లగాడితో అయితే ఆడుకుంటున్నాడు, పిల్లోన్నైతే ముద్దులు పెట్టుకుంటున్నాడు. లేయా అమ్మ కనపడితే చీ కొడుతున్నాడు. చూడండి ఇంకా తర్వాత చదవండి, ఇంకేం జరిగిందో తర్వాత చదవండి. 33 చదవండి. సరే, పదే గర్భవతి అనే పదాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే మొక్కుబడి కాపురం. అదే చెప్తున్నా మీకు. మనలో డౌట్ ఉండొచ్చు, ఇష్టం లేకపోతే అన్నిసార్లు గర్భవతి అలా. అదే దేవుడు రెండు చెప్పాడు. పైనేమో ద్వేషిస్తున్నాడని చెప్పాడు, రెండోసారి గర్భం అని చెప్తున్నాడు. ఆ గర్భం కూడా ఏంటంటే మొక్కుబడి కాపురం ద్వారా దేవుడు అనుగ్రహించిన గర్భం, అంతే. అదేదో ఇష్టపడి చేసినటువంటి కాపురం ద్వారా వచ్చిన గర్భం కాదు అది. 33 చదవండి. ఆమె మరలా గర్భవతి అయి మరలా రెండోసారి గర్భవతి అయింది. మళ్ళీ రెండోసారి గర్భవతి మళ్ళా కుమారుణ్ణి కనింది. కుమారుణ్ణి కని నేను ద్వేషింపబడి తినన్న సంగతి యెహోవా విన్నాడు. అదేంటమ్మా,
రూబేను పుట్టాడు కదా, మరి కొడుకు పుడితే కొడుకునిచ్చినందుకు నిన్ను ఇంకా ప్రేమించాలి కదా, సంతానాన్ని ఇచ్చావు తల్లి నువ్వని. అంతే కదండి. ఎవరిని ఎక్కువ ఇష్టపడతాడు చెప్పండి? భర్త గుడ్రాలను ఎక్కువ ఇష్టపడతాడా? భార్యల్లో సంతానం కలిగిందని ఎక్కువ ఇష్టపడతాడా? తనకి ఎవరైతే తర్వాత తరానికి బాటనేసిందో ఆమెను ఎక్కువ ఇష్టపడతాడు, ఆమెకు ఎక్కువ గౌరవం ఇస్తారు కుటుంబంలో. కానీ లేయా అమ్మ పరిస్థితి అలా లేదు. రూబేను పుట్టినా కానీ యాకోబు ప్రేమ దొరకల. షిమ్యోను పుట్టినప్పుడు అంటుంది, అప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది పెళ్లి చేసుకోండి, 2 ఏళ్ళ తర్వాత నేను ద్వేషింపబడి తినన్న సంగతి, అనగా ఇంకా ద్వేషిస్తూనే ఉన్నాడు. ద్వేషింపబడి తినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతను నాకు దయచేసిన నన్ను అతనికి ఏం పేరు పెట్టింది? షిమ్యోన్. షమా యాహ్వే. రువా అంటే చూడటం, షమా అంటే వినటం. షమాయేల్ అంటారు, ఇష్మాయేల్ కూడా అదే లేండి, మళ్ళీ టాపిక్ వేరే అయిపోయింది. షమా అనగా విన్నాడు, అందుకని షమాయోన్, అదే షిమ్యోన్ అంటారు. షిమ్యోన్ అంటే దేవుడు విన్నాడు అని అర్థం. అంటే షిమ్యోను పుట్టాడు, మళ్ళీ పిలిచారు యాకోబు, యాకోబు నీ భార్య ధన్యురాలయ్యా, అందరికి ఆడపిల్లలు పుడుతుంటే నీ భార్యకి మస్తు మగపిల్లోని కనిందా, మరల మగపిల్లోనే కనింది, నువ్వు గొప్పోడివయ్యా యాకోబు, భలే మగపిల్లోళ్ళు పుడుతున్నారు నీకు అని చెప్పాడు. మరలా యాకోబు వచ్చాడు మంత్రసాని దగ్గరికి, మళ్ళా బిడ్డను ఎత్తుకున్నాడు, మళ్ళా సరదాలో మునిగిపోయాడు, మళ్ళా లే దగ్గరికి వచ్చాడు, మళ్ళా చీకొట్టాడు లే అని. లేదు, లేయా అమ్మకి ప్రేమ దొరకలా భర్త దగ్గర నుంచి, ఏనాడు ప్రేమకు నోచుకోవాలా, పైగా బిడ్డ దగ్గరికి ఆడుకోవటానికి వచ్చి మళ్ళా రాహేల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ప్రేమించడానికి. దారుణమైన పరిస్థితుల్లో మారిపోయిందండి లేయా అమ్మ జీవితం. భర్త నుంచి ప్రేమ దొరకలేదండి ఆ మహాతల్లికి. 2 బిడ్డలు పుట్టారు అయినా ప్రేమించలా. మరలా మొక్కుబడి కాపురం. ఏం జరుగుతుందో చూడండి బైబిల్, ఇంకా చదవండి కింద 33వ వచనం. ఆమె మరలా గర్భవతి. 34 వచనం. ఆమె మరలా గర్భవతి, కుమారుణ్ణి కని. అంటే అర్థం ఏంటి? తుదక్కు అంటే అర్థం ఏంటి? తుదక్కు, లాస్ట్ అండ్ ఫైనల్, చివరిగా అని అర్థం. అంటే తుదక్కు అంటే చివరకు ఇంకో ప్రయత్నం. 3వ బిడ్డ పుట్టినప్పుడు తుదక్కు, ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. ఈసారైనా ప్రేమించకపోతాడా నా భర్త? ఈసారైనా నా దగ్గరికి వచ్చి ఎలా ఉన్నామని ఒక్క మాట అనకపోతాడా అని ఎదురు చూసిందండి. నిజంగానండి, సైన్స్ చెప్పే నిజం కూడా ఏంటంటే, భార్య అట్ట పురుటి నొప్పులు బాధి బిడ్డను కన్నప్పుడు ఆ తర్వాతట ఆమెకు నొప్పులు తగ్గాలంటే ట్యాబ్లెట్స్ అనేవి సగమేనట పనిచేసే. ఆ నొప్పులు తగ్గటానికి ట్యాబ్లెట్స్ సగమేనట. మిగతా సగం ఏంటయ్యా ఆమెకు ఔషధం నొప్పులు తగ్గటానికంటే, తన భర్త ప్రేమగా వచ్చి ఎలా ఉన్నావు అని ప్రేమగా ఒక చిన్న చిరుముద్దు కనుక తన నొసటి పైన పెడితే ఆ మిగతా సగం నొప్పులు తగ్గిపోతాయటండి. ఏం కాదు, పర్వాలేదు, నేనున్నా అని ఒక భరోసా ఇస్తే సగం నొప్పులు తగ్గిపోతాయటండి పాపం. అలాంటిది పురిటి నొప్పులు ఓడ్చి ఏడ్చి ఏడ్చి, ఆ రోజులో ఇంకా మంత్రసానులు అండి. ఈ రోజులో డాక్టర్స్ ఉన్నారా? ఈ రోజుల్లో అంటే డాక్టర్లు అదేం విచిత్రమో కానీ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు వీళ్ళు ఒక్కళ్ళు నార్మల్ డెలివరీలు చేయట్లా. అచ్చరం మొక్కరా అని మంత్రసానం మేము అన్ని నార్మల్ డెలివరీలే. ఒకప్పుడు మంత్రసానికి ఆ రాయటం కూడా రాదు, ఆమె నార్మల్ డెలివరీ చేసింది. ఈరోజు వాడు రాసిన రైటింగే మనకు అర్థం కదా, అంత చదివాడు వీడు. మళ్ళా అంత చదివి నీడేమో అన్ని సిజేరియన్లే. వాడు హాస్పిటల్కి పోతుంటారండి 70,000 80,000 దేనికి? సి సెక్షన్కి గుంటూరు విజయవాడ వైపు హాస్పిటల్కి పోతే పోయింది 80,000 అంటున్నాడు వాడు. 80,000 బతకటానికా చంపటానికా? దీనికి 80,000 ఎందుకురా నీకు? ఒకప్పుడు మంత్రసాన్ని పిలిస్తే వచ్చేది, లోపలికి వచ్చి శుభ్రంగా ఆమె దగ్గర ఉండి ఊర్లో అందరినీ గర్భాలు చేసి పంపించేసి శుభ్రంగా. ఆ రోజు చాలా కష్టం అండి. ఈరోజు ఇంజెక్షన్స్ ఉన్నాయి, సెలైన్లు ఉన్నాయి, నొప్పి కనీసం కొద్దిగా కంట్రోల్ చేయడానికి దగ్గర డాక్టర్స్ ఉన్నారు. ఆ రోజులు ఎవరు లేరు పాపం. మీ అమ్మల్ని ప్రేమించండి. నిజంగా మీ తల్లులు కష్టాలు పడి పూరిళ్లలో అన్నారు మిమ్మల్ని. గుర్తుందా నీ తల్లి ప్రేమ? అన్నిటికీ ఇసుక్కోమాకండి తల్లుల్ని. తల్లి ప్రేమ మీకు తెలియట్లా. చాలామంది తల్లుల్ని ఊరకనే తిడుతుంటారు. మా అమ్మ పిచ్చిది, దానికి ఏం తెలీదు, మా అమ్మ అంతే, మీకు తెలీదు, మీరు నోరు మూసుకోండి, మా అమ్మని అంతే తిట్టాలి, మా అమ్మకి అలానే జరగాలి.
చాలా తప్పు చేస్తున్నారు. నీ తల్లి ఏడ్చింది, చావుని ఎదిరించింది. ఎవ్వరు ఉన్నా లేకపోయినా, బతుకుతానో చస్తానో తెలియకపోయినా ఆ పూరి గుడిసెలో పడి నిజంగా యవ్వన ప్రాయంలో ఉన్న ఆడది బతుకంటే ఏంటో తెలియనప్పుడు నీకు బతుకునిచ్చింది నీ తల్లి. ప్రేమించు నీ తల్లిని, ప్రేమగా పిలువు నీ తల్లిని. ఏమైనా తిడితే సహించవమ్మా, నీకు జీవితాన్ని ఇచ్చింది. అంతకంటే ఏమి ఇవ్వాలి? నీకు జీవితం కంటే ఏమి ఇవ్వాలి? ఏదో ఒక మాట అనేస్తే బంధం తెగిపోయి ఆ పేగును పంచింది నీకు. ప్రేమించండి మీ తల్లుల్ని. ప్రతిదానికి అమ్మని ఇసుక్కుంటున్నారండి. మాటి మాటికి విసుక్కునే వాళ్ళు ఉంటారు కొంతమంది తల్లుల్ని. తల్లుల చేత ఇంకా పనులు చేపిస్తూనే ఉంటారు పాపం. చాలా జాగ్రత్త. నీ తల్లి బతికున్నప్పుడే ప్రేమించు. చచ్చిన తర్వాత ఎలాగో నువ్వేం చేయలేవు నీ తల్లి కోసం. బతికున్నప్పుడే అమ్మ అని ప్రేమగా పిలవండి. బతికున్నప్పుడే వాళ్ళని హత్తుకోండి. బతికున్నప్పుడే నిజంగా తల్లి విలువ ఎప్పుడు తెలుసుద్దో తెలుసండి ఒక స్త్రీకి? తాను కూడా పురిటి నొప్పులు పడేటప్పుడు తెలిసిద్దండి. అవునా కదా? మీ తల్లి ఎంత గొప్పదో ఇప్పుడు నేను ఎంత చెప్పినా అర్థం కాదు. పురిటి నొప్పులు పడేటప్పుడు ఒక్క దాన్ని గంటానికే 9 మాసాలు అల్లాడిపోయానే, నా తల్లి 5గురిని ఎలాగనిందిరా, 6గురిని ఎలాగనిందిరా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దండం పెట్టాలనిపించింది ఆ తల్లికి. నిజంగా లేయా అమ్మ అన్ని కష్టాలు పడి కన్నీళ్లు గార్చి బిడ్డను కంటే మరలా యాకోబు వచ్చాడు. ఏం చేశాడు తెలుసా? యాకోబు ప్రేమగా ఏం పర్లేదు ఏం కాదని అనకపోగా బిడ్డను ఎత్తుకొని మళ్ళా ముద్దెట్టేసుకొని మళ్ళా చీ కొట్టాడు. చెయ్యి మరలా చీ. ఏం జరిగింది చూడండి. తర్వాత ఏం జరిగింది చూడండి. 34 ఇప్పుడు 34 అయిపోయింది కదా. 35కి రండి. 34కి రండి. ఇప్పటికి ఎవరెవరిని గనింది? రూబేన్ని గనింది, షిమ్యోన్ని గనింది. ఇప్పుడు మళ్ళీ 33లో ఆమె మరలా గర్భవతి. ఎన్నో వచ్చిన నాన్న? 34. తుదకు ఈసారి నా పెరిమిటి నన్ను హత్తుకొని ఉండును. అతనికి 3 కుమారుల్ని కంటిని కదా, ముచ్చటగా 3 పురుషుల్ని ఇచ్చాను కదా, 3 జనరేషన్ పాసింగ్ చేసే లెగసీని ఇచ్చాను కదా అని ఏమనుకుందట? అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టిందట. 3వ వ్యక్తి ఎవరు? లేవి. ముచ్చటగా 3 కన్నా నేను ఒక ముద్దు పెట్టకపోతాడా అనుకుందండి తల్లి. పెట్ల. మరలా మొక్కుబడి కాపురం, మరలా 4వసారి గర్భవతి. ఈసారి ఏం జరిగిందో చదువు 35లో. ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి గని ఈసారి జాగ్రత్తగా నండి, ఆ మాట జాగ్రత్తగా నండి. మరలా ఈసారి అనగా 3 బిడ్డల్ని కనేసింది. ప్రేమ దొరకల. 4వసారి వదిలేసుకుంది. ఇక భర్త మీద ప్రేమను వదిలేసుకుంది. భర్త నుంచి ప్రేమను ఆశించటం వదిలేసింది. భర్త నుంచి అభిమానాన్ని ఆశించటం వదిలేసింది. భర్త నుంచి ఏదో కావాలి అన్న తపనని వదిలేసి 4వ బిడ్డ పుట్టినప్పుడు ఏమనుకుందంటే 35లో ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి గని ఈసారి యెహోవాని స్తుతిస్తా, ఇక నా భర్త గురించి నేను పట్టించుకోనిక. ప్రేమిస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. ఆ 4వసారి నేను గర్భం దాల్చానంటే నన్ను ఎవరు ప్రేమించారు? గర్భఫలం ఎవరిచ్చు బహుమానం? ఆయన ఎప్పుడు ఇస్తున్నాడట? ఎవరికి ఇస్తున్నాడట? అది తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి గర్భఫలం ఇస్తాడు. అనగా గర్భఫలం పొందిన వాళ్ళని దేవుడు పెట్టిన పేరంటే ప్రియుళ్ళు. అనగా దేవుడు ఎవరిని ప్రేమిస్తే ఇస్తాడు? తన ప్రేమికురాలిగా అనుకున్నాను నిన్ను. అందుకనే మహానుభావుడు 4 సార్లు గర్భం ఇచ్చాడు. అందుకనేనండి ఇక భర్త నామజపం ఆపేసిందండి. భర్త నామజపం ఆపేసి దేవుడి నామజపంలోకి వెళ్ళిపోయింది. ఈసారి నా భర్త నన్ను హత్తుకోవాలనో, నా భర్త నన్ను ప్రేమించాలనో, నా భర్త నుంచి నాకేదో కావాలనో ఇక నేను అనుకోవటం లేదు. దేవుడు నన్ను ప్రేమించాడు. ఈసారి నేను స్తుతి ఎవరికి చెల్లిస్తాను? దేవుడికి. హిల్లెల్ యాహ్వే, దేవుడా నీకే నా స్తుతి అని ఆయనకు పేరు పెట్టిందట. యూదా అని పేరు పెట్టిందట అండి. అంటే మీకు కూడా ఒకటే చెప్తున్నా, మీ భర్తల ప్రేమ మీకు దొరక్కపోతే పాకులాడటం మానేయండి. ఎవరి కోసం బతుకుతారంటే దారి తప్పకండి. మరలా బైబిల్ చరిత్రలో దారి తప్పలేదు, భర్త ప్రేమించలేదు కదా అని ఈరోజు కుటుంబాలు అలా లేవు, ఈరోజు కాపురాలు అలా లేవు. భర్త ప్రేమగా మాట్లాడకపోతే మరొక పురుషుణ్ణి చూసేటువంటి దారుణంలోకి వెళ్ళిపోయింది సమాజం. ఈరోజు భర్త సరిగా మాట్లాడకుండా పరాయి మగాడు కాస్త మంచిగా మాట్లాడాడంటే వాడి మీదకి మనసు వెళ్ళిపోతుంది స్త్రీకి. భార్య సరిగ్గా ప్రేమించట్లేదని భర్త బాధపడుతున్నాడు అనుకోండి, ఆ భర్తతో పరాయి ఇంటి స్త్రీ ఏదైనా వచ్చి 4 మాటలు మంచి మాటలు మాట్లాడింది అనుకోండి, భార్య మీద నుంచి ప్రేమ ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? అక్రమ సంబంధాలు అందుకనే కదా దారి తీస్తున్నాయి బయట సమాజంలో.
భార్యల్ని భర్తలు విడిచి వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నారంటే నేటి సమాజంలో ఏంటి కారణం? ప్రేమ సరిగ్గా దొరకటం లేదు, పక్కన లేదు, ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. లేయా అమ్మ దారి తప్పలేదండి. యాకోబు నన్ను ప్రేమించట్లేదు, ఎప్పుడు రాహేల్ చుట్టూరే తిరుగుతున్నారు, ఇంకోని చూసుకుందాం అనుకోలేదండి. నిలబడింది నిఖార్సుగా, నిప్పు కణంలా నిలబడింది. మీరు కూడా అలానే నిలబడండి, దారి తప్పకండి. ఎప్పుడో భర్త ఏదో అన్నాడనో, భర్త శాడిస్ట్ అనో, భర్త కొడతనాడనో, భర్త తిడతనాడనో, మందు దాగి వస్తాడనో, బంటబూతులు తిడతాడనో దారి తప్పక సోదరి. దేవుడు పైన నీ కష్టాన్ని చూస్తున్నాడు. ఈమెకి ఏం ప్రతిఫలం ఇచ్చాడో తర్వాత చెప్తాను, మీకు ముగింపులో చెప్తాను. ఇన్ని కష్టాలు పడినందుకు యెహోవా నామాన్ని జపించింది. నిజంగా అండి, ఈమెలో ఎంత భక్తి అంటేనండి, ప్రతి పేరుకి ముందు ఎవరిని స్మరించుకుందండి? ఎవరిని? యెహోవాని. వాస్తవానికి ఈమె పుట్టుకతో విగ్రహారాధికురాలు. ఎవరు? లేయా పుట్టుకతో యెహోవా భక్తురాలు కాదు. లాబాను వీళ్ళందరూ గృహదేవతల్ని పూజించేవాళ్ళు, విగ్రహారాధికురాలు. పెళ్ళైన తర్వాత మారిపోయిందండి. పెళ్ళైన తర్వాత ఎవరి భక్తురాలుగా మారిపోయింది? యెహోవా భక్తురాలుగా. చిత్రం ఏంటంటే రాహేలు మారలేదండి. రాహేల్ని అంత ప్రేమించాడు కదా యాకోబు. రాహేలు మారిందా? రాహేలు ఏం చేసింది అనుకున్నారు? ఒకసారి చూడండి మీరు, రాహేలు ఏం చేసింది చూడండి. 31, 34 చూడండి. ఇదే ఆదికాండము 31, 34. 31, 34. పెళ్ళి కూడా అయిపోయింది రాహేలు తప్పటికి. 31, 34. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. గృహదేవతల్ని తీసుకొని దొంగిలించింది. 19 వచ్చిన చదవండి. 19, 30, 31, 19 చదవండి. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతల్ని దొంగిలించను. ఏం చేసిందట? అందమైతే ఉంది, బాహ్యాలంకరణ ఉంది, అంతరంగిక మనస్సాక్షి లేదు ఆమెకి. గృహదేవతల మీద మోజింక తీరలేదు. అయ్యో, తన భర్త అయిన యాకోబు యెహోవాని ప్రేమించేవాడు కదా. యెహోవా దేవుడు ప్రప్రథమ ఆజ్ఞ ఏంటండి? పైన ఆకాశమందు గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేల ఎందే గాని ఏ ప్రతిమనైనను ఏ విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, దానికి సాగిలపడకూడదు. బికాజ్ యాహ్వే హల్కన్నా, యెహోవా రోషము గల దేవుడు అని బైబిల్ చెప్తుంది. అంత ప్రప్రథమ ఆజ్ఞని, భర్తని కాదని, దేవుణ్ణి కాదని విగ్రహాలను దొంగిలించేసింది ఎవరు? రాహేలు. ఏమంత భక్తి అండి రాహేలు అమ్మదే. కానీ యాకోబు ఎవరిని ప్రేమిస్తున్నాడు? రాహేలు. తన భర్త కోసం విగ్రహాలను విడిచిపెట్టి యెహోవా దగ్గరికి వచ్చిన లేయాని ప్రేమించట్లేదు. తన భర్త కోసం కనీసం విగ్రహాలనే విడిచిపెట్టని రాహేల్ని మాత్రం ప్రేమిస్తున్నాడు. అందాన్ని చూశాడు. దేవుడు చివరిలో తీర్పు ఇచ్చాడు ఇద్దరికి. అద్భుతమైన తీర్పు. ఇద్దరికి దేవుడు తీర్పిచ్చాడు. చెప్పాను కదా, దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, యాకోబును కూడా విడిచిపెట్టడు. భక్తుడవైతే భక్తే. పెద్దలో మాట అంటారు కదా, సందర్భానుచితంగా ఉంది కాబట్టి చెప్తున్నా. తమ్ముడే పేకాటే అంటారు. అంటే బంధమే, ఆటే. ఆటలో ఓడిపోతే డబ్బులు ఇవ్వాల్సిందే. తమ్ముడే అంటే దేనికదే అన్న లెక్క. యాకోబు భక్తుడైతే అవ్వచ్చు, అది వేరే కోణం. కానీ దేవుడు యాకోబు కూడా శిక్ష వేసాడండి. చివరికి ఇద్దరికి తీర్పు ఎలా ఇచ్చాడంటే, రాహేల్ అమ్మకి లేయా అమ్మకి తీర్పు ఎలా ఇచ్చారంటే, చివరికి ఒకానొక క్రమంలో ఇద్దరు మరణించారు. మరణించినప్పుడు ఏం జరిగిందో ఒకసారి ఆదికాండము 35వ అధ్యాయం 18వ వచనం చూడండి, ముగించుకుందాం. ఆదికాండము గ్రంథము 35వ అధ్యాయము 18వ వచనం. ఎవరు? రాహేలమ్మ. తర్వాత ప్రారంభంలో కొద్దిగా దేవుడికి అయిష్టంగా బతికినా తర్వాతి కాలంలో కొద్దిగా మారింది. ఎవరు? కొద్దిగా, ఎక్కువ కూడా కాదు, కొద్దిగా. అందుకనే కొద్దిగా ప్రవచనమైనా ఉండనిచ్చాడు. రాహేలు తన పిల్లల కోసం అంగలార్చున్నట్లు అని కొద్దిగా మారింది కాబట్టి. అయితే సంపూర్ణమైనటువంటి మార్పు అయితే రాలేదు. నెక్స్ట్ చదవండి. ఆమె అనగా రాహేలు 18వ వచనం చదువుతున్నాం. 35వ అధ్యాయం 18వ వచనం ఆదికాండము. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అని పేరు పెట్టెను. అంటే అర్థం ఏంటట? బెనోని అంటే మూడు కింద ఫుట్ నోట్లో నా దొక్కపుత్రుడే. అది దొక్కపుత్రుడు ఏంది? యెహోవా గుర్తుకురాడా నీకు యెహోవా గుర్తుకురాడు. ఆమెమో పాపం లేయమ్మేమో పుట్టిన ప్రతిసారి యెహోవా నా మొర విన్నాడు, యెహోవా నన్ను చూసి ఉన్నాడు, యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు, యెహోవాని స్తుతించనని ప్రతి కాన్పులో ఎవరిని గుర్తు చేసుకుంది?
యెహోవాని. ఏమి ఎవరిని గుర్తు చేసుకుంటుంది? దొక్కం అంట. దొక్కపుత్రుడు, సుఖపుత్రుడు, దత్తపుత్రుడు, ఈమె ఏ పేర్లు పెట్టింది. యెహోవా నామ జపమంట పేర్లు సరిగ్గా కనిపించవు మనకి. రాహేలమ్మ పిల్లలకు పెట్టిన వాటిల్లో చాలా తక్కువ కనబడతాయి. లేయా అమ్మ పెట్టిన ప్రతి పేర్లు దేవుడు కనపడతాడు. అదే వాళ్ళ భక్తికి తార్కాణం, పెట్టిన పేర్లే. చదవండి. దుఃఖపుత్రుడు అని పేరు పెట్టిను, అతనికి 4వ వచనంలో బెన్యామీను అని పేరు పెట్టబడిను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడిను. ఎక్కడ పాతి పెట్టబడిందట? జాగ్రత్తగానండి, 5 నిమిషాల్లో ముగిస్తా. ఎక్కడ పాతి పెట్టబడిందట? బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున్న, అనగా దారి మధ్యలో, అనగా వెళ్తూ ఉంది, ఎడ్ల బండి మీద వెళ్తుంది, గర్భం ఉంది, ఎడ్ల బండి మీద వెళ్తుంది. ఈ లోపలే పురుటినొప్పులు వచ్చేసినాయి, కాన్పు కనేసింది. ఆ కాన్పులో చచ్చిపోయింది. ఎవరు? రాహేలమ్మ. చనిపోయి అక్కడికక్కడే ఆ రోడ్డు పక్కనే గుంట తవ్వేసి ఆ రోడ్డు పక్కనే పాతెట్టేశారు. ఎవరిని? అనాథలా చచ్చిపోయిందండి. గట్టిగా మాట్లాడాలంటే అనాథ శవాన్ని పాతెట్టినట్టుగా రోడ్డు పక్కన పాతెట్టారు. శ్మశానానికి కూడా తీసుకురాలా. శ్మశానానికి తీసుకొచ్చి పితరులుండే చోటున పాతి పెట్టబడాల. బైబిల్ చరిత్రలో ఎలా ఉండిద్దంటే కుటుంబ సభ్యులందరూ ఒకే చోట పాతి పెట్టబడతారు. అబ్రహాము, సారా ఎక్కడ? మక్పేలా గృహ, వాళ్ళిద్దరు అక్కడే. భర్త భార్య ఇద్దరు పక్కన పాతి పెట్టబడతారు. తాత నాయనమ్మ పక్కన, ఆ కింద అమ్మ నాన్న, ఆ కింద అతను తన భార్య, ఇలాగా వరుసగా పాతి పెట్టబడాలి. రాహేలమ్మనేమో అనాథను పాతేసినట్టుగా రోడ్డు దగ్గర ఎక్కడో సంబంధం లేని చోట పాతెట్టేశారు, చేతులు దులుపుకొని వచ్చేసారు. లేయా అమ్మని ఎక్కడ పాతి పెట్టారో తెలుసా మీకు? ఒకసారి లేయా అమ్మని ఎక్కడో 49:31 చూడండి. 49వ అధ్యాయం 31వ వచనం. 49:31. 49:31. అబ్రహాం ఎవరు? యాకోబు చెప్తున్నాడు. చచ్చిపోయే ముందే యాకోబు చెప్తున్నాడు, అయ్యా నన్ను ఎక్కడ పాతి పెట్టాలో యాకోబు చచ్చిపోతూ చెబుతూ 31లో ఏమంటున్నాడంటే, ఎఫ్రోను భూమి గురించి మాట్లాడుతున్నాడు. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన సారాను పాతి పెట్టరు. ఎక్కడ? ఎఫ్రోన్ పొలంలో హేతు కుమార్తెల దగ్గర కొన్నాడు దాన్ని. ఎవరెవరిని పాతి పెట్టారట? జాగ్రత్తగానండి. అబ్రహామును అతని భార్య సారైన. అబ్రహాముని ఈ గుంట్లో, ఆ పక్క గుంట్లో సారాని పాతి పెట్టారు. నెక్స్ట్ అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను. అంటే ఆ 2 గుంటల తర్వాత ఎవరి సమాధి కనపడింది మనకి? ఇస్సాకు, రిబ్కా అమ్మ సమాధి. ఆ కింద ఎవరి సమాధట? అక్కడనే లేయాను పాతి పెట్టి తిని. లేయాకి ఎక్కడ సమాధి ఉంది? సారా కింద రిబ్కా కింద రాహేల్ లేదు. ఇక లేయాను పాతి పెట్టాడట. ఆ పక్కన ఎవరున్నారట? నన్ను పాతి పెట్టమంటున్నాడు యాకోబు. దేవుడు లేయామ్మతో ఒకటే చెప్పాడు. యాకోబు లేయామ్మతో చెప్తున్నాడు, లేయా నీ భర్త నా దగ్గర ఉండట్లేదు అని బాధపడుతున్నావు కదా. రాహేల్ దగ్గరే ఉంటున్నాడని శోకిస్తున్నావు కదా. ఒక పని చేస్తా, నీ భర్తను చచ్చిన తర్వాత యుగాంతం వచ్చేంత వరకు నీ పక్కనే పాతెడతా. తనని కొంగున కట్టుకొని ముడేసిన రాహేల్నేమో ఊరి చివర దూరంగా పాతి పెడతా. ఇది నా శాసనం, రాసుకోమని చెప్పాడండి దేవుడు. లేయా అమ్మ సమాధి ఇప్పటికి మీరు వెళ్ళండి. ఇప్పటికి మీరు హెబ్రోన్ వెళ్ళండి, జెరూసలేం వెళ్ళండి. ఇప్పటికి ప్రెజెంట్ టిల్ నౌ ఈ రోజుకి యాకోబు పక్కనే లేయా సమాధి ఉండిద్ది. రాహేల్ సమాధి ఆ చివరిలో ఎక్కడ ఉంటుంది? బెత్లెహేము ఎఫ్రాతా దగ్గర. అనగా బతికున్నప్పుడు ఏనాడు యాకోబు లేయా దగ్గరికి రాలా. బతికున్నప్పుడు ఏనాడు తన భార్యని ఎంతగానో ప్రేమించలా, తన పక్కనే పరుండటానికి ఇష్టపడలా. కానీ దేవుడు లేయా పక్కనే పడుకోబెట్టాడు. ఎవరిని? యాకోబుని. బతికున్నప్పుడు తన భర్తను కొంగు కట్టుకొని తిరిగిన రాహేల్ని ఎక్కడ పాతి పెట్టాడు? ఏ దూరంలో ఇసిరిపడేశాడు. రేపు యేసు ప్రభు 2వ రాకడ వచ్చేంత వరకు ఇంకా రాలా. జీసస్ క్రైస్ట్ వెన్ హీస్ కమింగ్ ఇన్ సెకండ్ టైం, ఎప్పుడైతే ఆయన 2వసారి రాబోతున్నాడో, హీ విల్ కమింగ్, ఎప్పుడైతే వస్తాడో ఆయన, అప్పటి వరకు యాకోబు ఎవరి పక్కన ఉన్నాడు? లేయా పక్కనే. అప్పటి వరకు రాహేల్ ఎక్కడ ఉండిద్ది? ఊరి బయటే. అనగా యాకోబు పక్కన పరుండే భాగ్యాన్ని దేవుడు రాహేలుకి ఇవ్వాల, లేయాకే ఇచ్చాడు. అందుకనే మీరు చూడండి, యేసు ప్రభు పుట్టింది ఎవరి గర్భంలో నుండి? లేయానా రాహేలా? యేసు ప్రభు వారు. మరియమ్మ పైనుంచి అలా పైకి వెళ్ళిపోతే ఎవరు వస్తారు? లేయా వస్తాడు.
యోధా గోత్రం కదా. యోధా ఎవరికి పుట్టాడు? ఈయన 4వ కుమారుడు కదా. అంటే యేసు ప్రభు ఎవరి నుంచి వచ్చాడు? లేయా నుంచే, రాహేల్ నుంచి రాలా. జబ్బు కల్లదని ఎక్కిరించింది కదా సమాజం. ఆ జబ్బు కలదారి నుంచే వచ్చాడు స్వస్థపరుచు యాజకుడు. స్వస్థత, ఈ లోకానికి స్వస్థత. యేసు ప్రభు ఎవరు? ఈ లోకానికి ఆయన స్వస్థత. ఈ స్వస్థత ఎక్కడి నుంచి వచ్చింది? జబ్బు కలదారి నుంచి వచ్చింది. లోక వైద్యుడు, పరమ వైద్యుడు, రోగిష్టిదాని గర్భాన్ని వచ్చాడు ఆయన. ఇర్మియా ఎక్కడి నుంచి వచ్చాడు? యెషయా ఎక్కడి నుంచి వచ్చాడు? యేస్కేల్ ఎక్కడి నుంచి వచ్చాడు? మోషే ఎక్కడి నుంచి వచ్చాడు? అహరోన్ ఎక్కడి నుంచి వచ్చాడు? మిరియం ఎక్కడి నుంచి వచ్చింది? ఓబద్యా ఎక్కడి నుంచి వచ్చాడు? ఆమోస్ ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రొఫెట్స్ ఎక్కడి నుంచి వచ్చాడు? అపోస్టల్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ భక్తుల పరంపరంతా వచ్చింది ఒక్కడి నుంచే, లేయా. రాజులు లేయా నుంచే వచ్చారు, యాజకులు లేయా నుంచే వచ్చారు. రాజులు ఏ గోత్రం? దావీదు, సొలొమోను, వీళ్ళందరూ ఏ గోత్రం? యూదా ఎవరికి పుట్టాడు? లే. యాజకులు ఏ గోత్రం? లేవి ఎవరికి పుట్టాడు? లేవి యాజకత్వం కానీ, యూదా రాజకత్వం కానీ, రాజులు యాజకులు సమస్తము దేవుడు లేయా గర్భం నుంచే తీసుకొచ్చాడు తప్ప రాహేలు గర్భం నుంచి. రాహేలు చివరికి మిగిలింది 0. ఈ ప్రపంచం అంతా నేటికి ఎవరి గర్భం ద్వారా బతుకుతుందంటే లేయా అమ్మ పిల్లల ద్వారానే. కాబట్టి ప్రియులరా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీరు ఎలాగున్నా సరే, మీకు జబ్బున్నా, పొట్టైనా, నల్లైనా, బటతలైనా, పల్లెత్తైనా, బ్లాక్ అయినా, ఏదైనా సరే, నీ క్యారెక్టర్ బాగుంటే దేవుడు నిన్ను తరతరాలు నిలబడేటట్లుగా నీ పేరుని స్మరింపజేస్తాడు. యేసుప్రభు వంశావళిలో లేయా అమ్మకు దక్కిందిగా నీ పేరు, రాహేల్ అమ్మకి దక్కల. అందాన్ని చూసి విర్రవేయకూడదు, తప్పుడు మార్గాలు వెతుక్కోకూడదు. లేయాకు అంత గొప్ప ధన్యత దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, యాకోబుతో తప్ప మరి ఎవరితోనూ ఆమె తప్పుడు పని చేయలే. యాకోబు దగ్గరే ప్రేమించకపోయినా కానీ తన భర్త, ద్వేషిస్తున్నా కానీ తన భర్త తప్పుడు చూపులు ఏనాడు చూడలేదు. అట్టి వారినే దేవుడు ప్రేమిస్తాడు. అంతేగాని ప్రతి చిన్నదానికి దారి తప్పి భర్తల్ని కాదనుకొని భార్యల్ని కాదనుకొని భర్తలు వెళ్ళిపోతే దేవుడు అట్టి వారిని మెచ్చడండి. కాబట్టి అయిపోయింది, పర్లేదులేండి సార్, టాపిక్ అయిపోయింది, టాపిక్ ఈజ్ ఓవర్, పర్లేదు. నిజంగా అయ్యగారు చాలా మంచోళ్ళు, ఇంకా మనకు అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం. అయినప్పటికీ కూడా పరిస్థితిని బట్టి ముందుగానే నాకు అనుగ్రహించారు కాబట్టి ఈ జీవితం మొత్తాన్ని, ఈ జీవిత సత్యాల్ని మీరు ఆలోచిస్తే మీకు ఒక్కటే కనపడుతుంది. అందగత్తెని దేవుడు ఏం చేశాడు? ఆపేశాడు, ఆమె గర్భాన్ని ఆపేశాడు. ఎవరైతే జబ్బు కండ్లు ఉన్నా కానీ దేవుడి కోసం గొప్పగా బతికిందో ఆమె గర్భాన్ని మాత్రం దేవుడు ఏం చేశాడు? నిలబెట్టాడు. కాబట్టి ప్రియులారా, మీ జీవితాలను ఒక్కసారి తరికరించుకోండి. మీరు రాహేలులా, లేయాలా? లేయాకి సంతానమా, రాహేలు సంతానమా? మీరు రాహేల్ అంటే ఏమీ లేదు, పైన అందం చూసుకొని మురిసిపోవటమే. లేయా అమ్మ అంటే ఏమీ లేదు, బ్రతుకులో అంతరంగంగా దేవుడి కోసం బతకటమే. కాబట్టి ప్రియులారా, మన జీవితాలన్నీ ఆలోచించండి. అదే అంటాడు, వివేకము లేని సుందర స్త్రీ ఎవరట? పంది ముక్కుకున్న కమ్మ లాంటిదట. కాబట్టి అద్దం ముందుకెళ్ళి నా జుట్టు ఎలా ఉంది, కొంతమంది జుట్టు ముందేసుకోవటం, అద్దం ముందుకెళ్ళి లిప్స్టిక్లు రాసుకోవటం, లిబ్బాలు రాసుకోవటం, మన బతుకులు ఏ సరిపోయినాయి. మన బతుకు పై అలంకారం తప్ప లోపల అలంకారం అమ్మకు మళ్ళీ లేదు. ఈరోజు చూడండి, మొన్న మీరు నంబర్ ఒక న్యూస్ చూశాను. మొన్న 53 ఏళ్ల ఆంటీ 23 ఏళ్ల వయసున్న అమ్మాయిల మేకప్ వేసుకొని 17 ఏళ్ల అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అర్థమైందా కదా? నిజం, ఆశ్చర్యపోయా నేను. అరే, నువ్వు యాకోబు కంటే దారుణంగా ఉన్నావు. అది వీడికి పెళ్ళి 2 నెలలకి తెలిసిందంట ఆమెకి 53 ఏళ్ళు అని. వీడికి అంత మేకప్ వేసిందండి. కొంతమంది మేకప్ వేస్తారండి బాబు, అసలు ఒక్కసారి మేకప్ చూస్తే నువ్వేనా అని అడగాలనిపించింది మరలా. అలా ఉండకండి, వద్దు. ఈ అనవసరం అండి ఇవన్నీ. ఈరోజు ఉంటారు, రేపు పొద్దున పోతాయి. చచ్చిన తర్వాత బూడిద, ఎర్రోడికి ఎర్ర బూడిద, నల్లోడికి నల్ల బూడిద రాదు. ఎర్రదాన్ని కాల్చేసావు సచ్చిన పీనుగుని, ఏమైద్దా బూడిద? ఎర్ర బూడిద వచ్చిద్దా? నల్ల బూడిదే. నల్లదాన్ని కాల్చేసావు, నల్లోని కాల్చేసావు, ఆ బూడిద కూడా ఈ బూడిదే. ఈ రెండింటినీ కలిపి ఇప్పుడు చెప్పు, ఎవడు ఎర్రోడో ఎవడు నల్లోడో మనం చెప్పలేము. యేసుప్రభు వారు కూడా ఎవరిని ప్రేమించాడంటే ప్రసంగి గ్రంథంలో మంచి మాట ఉంటుంది. పరమగీతాలు తీయండి, పరమగీతములు 1:8 తీయండి. దేవుడు ఎట్టి వారిని ప్రేమిస్తాడో చూడండి. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం.
పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. 6వ వచనం చదవండి. 6 పరమగీతములు 1:6. దేవుడు అంటున్నాడు, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నల్లగా ఉన్నారని ఎప్పుడు బాధపడకండి, అదే చెప్తున్నాడు దేవుడు కూడా. దేవుడు ఎంచుకొని ప్రేమించింది కూడా అట్టివారినే. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. ఇంకా కింద అలా చెప్పుకుంటూ వస్తాడు చూడు. 5వ వచనం చదవండి. 5 యెరూషలేము కుమార్తెలారా, బెనయోత్ యెరూషలాయిం, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. నేను నల్లగా ఉన్నానని మీరు నన్ను వెక్కిరించారు. సొలొమోన్ జీవితంలో ఏం జరిగింది తెలుసా? సొలొమోను పెళ్లి చేసుకున్న వాళ్ళ ఆవిడ నల్ల కారు మబ్బు, కానీ ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఎందరో అందగత్తులు ఉన్నారు యూదా సమాజంలో, పెళ్లి చేసుకోవాలా. ఫరో కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మనకు ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ సొలొమోను యొక్క నిజస్వరూపం. యేసు మనలాంటి అంగవికలాంగుల్ని ఆయన ప్రేమించాడు. మనకే ఆయన దేవుడు అయ్యాడు. ఆయన ఎవరికి దేవుడు అయ్యాడు చెప్పండి? పెద్ద వాళ్ళకి దేవుడు కాల. నిజం చెప్పండి, మనం ఇండియాలో ఉన్నామండి. ఇండియాలో ఇప్పటికీ కూడా యేసు ప్రభు వారు మతాన్ని స్వీకరిస్తూ ఒక మాట అంటారు. ఏమంటారు చెప్పండి? నన్నైతేనండి, నేను క్రైస్తవ్యంకి వచ్చిన వస్తూ మా నాన్న మా అమ్మ అన్నారు, ఎందుకురా మాదిగలు మతంలోకి పోతావురా నువ్వు అన్నారు. నాకు చాలా గొప్ప అనిపించింది ఆ రోజుల్లో. ఎందుకంటే దేవుడు సాక్షాత్తు మాదిగల దేవుడు అనిపించుకుంటున్నాడంటే ఆయన ఎవరిని ప్రేమించాడు? మిమ్మల్ని ప్రేమించాడు. సమాజం బయట పెట్టింది మిమ్మల్ని, గుళ్ళలోకి రానికుండా సమాజం బయట పెట్టేసింది మనల్ని. సమాజం మనకి ముట్టికి చీపురు కట్టింది, మూతికి ముంత పెట్టింది. సమాజం మనల్ని కుక్కల్లా చూసింది. కానీ ఎవరిని దేవుడు ప్రేమించాడు? మిమ్మల్ని లాగొచ్చాడు, మిమ్మల్ని చర్చిలోకి పిలిపించాడు, మీకు ఉద్యోగాలు ఇచ్చాడు, మనకు తిండి పెట్టాడు, మనందరినీ మన దేవుడు పోషించాడు. సమాజం మనల్ని లేయాని చూసినట్టు చూసింది, చీకొట్టింది. మీరా ఈ కులం వాళ్ళని, కానీ దేవుడు లేయాని ప్రేమించినట్లుగానే అన్ని కులాలని పక్కన పెట్టి, పెద్ద కులాలుగా వెర్రవీగే వాళ్ళందరినీ పక్కన పెట్టి, దేవుడు ఎవరికి ఏ వాడల్లోకి వచ్చాడు? ఆయన మన వాడల్లోకి వచ్చాడు, మన దళిత వాడల్లోకి వచ్చాడు, మనల్ని ప్రేమించాడు. ఆయన సమాజం చిన్న చూపు చూసింది, కానీ దేవుడు మనల్ని చిన్న చూపు చూడలా, గొప్పగా చూశాడు. అదే అంటున్నాడు, నల్లని దానమైనను బాధపడొద్దు, నేను నీకున్నానని చెప్పాడండి దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి మనం మోసం చేస్తున్నాం ఈరోజు. దేవా, అంతగా నువ్వు నన్ను ప్రేమించావే, సమాజం ద్వేషించి నన్ను ప్రేమించావే, నీ తిరిగి దేవుడికి మీరు ఎలా ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పటికీ అవే సీరియళ్ళు నిన్న చెప్పినట్లుగా ఏం మారలా మనం. ఇప్పటికీ నాకు ఖచ్చితంగా తెలుసు, ఈరోజు మీటింగ్ అయిపోయినాయి, రేపటి నుంచి మరలా మీ చేతులు సీరియల్ రిమోట్ మీదనే ఉంటాయి. నేను అదే నమ్ముతున్నా. ఎందుకంటే మనలో మారేవాళ్ళు చాలా అరుదండి. వినేవాళ్ళు ఎక్కువ అండి, ఆచరించే వాళ్ళు తక్కువ అండి. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ ఒక్కళ్ళైనా మారినా ఈ సభ హైలైట్ అయినట్టే, ఈ సభ నిజంగా గెలిచినట్టే. మీరందరూ కూడా విని జస్ట్ పాటించకుండా ఉన్నారంటే మీరు ఎవరిని మోసం చేయట్లా, దేవుణ్ణి కూడా మోసం చేయట్లా, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు అంతే. మీ జీవితాలను మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు, మీ జీవితాలను మీరే చెరిపేసుకుంటున్నట్టు లెక్క. కాబట్టి ప్రియులారా, బైబిల్ దైవ గ్రంథాన్ని ధ్యానిస్తూ అనుదినం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ దేవుళ్ళలో సాగిలిపోండి. ప్రతి ఆదివారం సంఘానికి రండి, చక్కగా మంచి అయ్యగారు చక్కని వాక్యం చెప్తారు, మీకు నేర్చుకోండి. చక్కగా దేవుళ్ళలో బతకండి, దేవుడి కోసం బతకండి. అంతేగాని ఈ పనికి మాలిన 3 సీరియళ్ళు 4 సినిమాలతో శుభ్రంగా షాట్లో బియ్యం వేసుకొని ఏరుకుంటా బతికే మాకండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా కన్న తండ్రి ప్రభు, నాయన మీ చల్లని కృపకు మా ధన్యవాదాలు. నిజంగా ప్రభు, సమాజం లేయమ్మను ద్వేషించింది, కానీ మీరు లేయమ్మను ప్రేమించారు. యాకోబు బతికినంతకాలం ఎప్పుడు లేయ దగ్గరికి వెళ్ళా, పెద్దగా మొక్కుబడి కాపురం తప్ప. కానీ చచ్చిన తర్వాత 2వ రాకడ వరకు లేయా పక్కనే చేతులు కాళ్ళు కట్టేసి మరి పండుకోబెట్టారు. మీరిచ్చిన శాసనం. రాహేలు విర్రవీగింది, చివరికి సమాధి ఊరవతల పడేశారు మీరు తీసుకెళ్ళి. కాబట్టి నాయన, మేము కూడా లేయా అమ్మల్లాగా ఉండాలి తప్ప రాహేలమ్మల్లా కాదు. రాహేలమ్మ చివరిలో మారింది, రాహేలమ్మ చివరిలో కొద్దిగా మారు మనసు పొందింది, కానీ లేయా అమ్మకి మీరు వరాలు ఇచ్చారు తప్ప రాహేలమ్మని నమ్మలే. కాబట్టి నాయన, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏదో సరదాగా వెళ్ళిపోకుండా జీవితం, ఏదో 6 బయట 4 ముచ్చట్లతో, ఏదో 2-3 సినిమా సీరియళ్ళతో, 4 డైలాగులతో, 2-3 పోకిరి మాటలతో, 4-5 ముసలమ్మ ముచ్చట్లతో కాలక్షేపం చేయకుండా
ఖాళీ ఉన్నంత వరకు బైబిల్ని చక్కగా చదువుకుంటూ అక్కడ ఏం చెప్తున్నారో మేము ఆ సారాన్ని గ్రహిస్తూ మీకోసం కష్టపడే ధన్యతను అనుగ్రహించండి. తమ్ముళ్ళు యవ్వనస్తులు చాలామంది కష్టపడ్డారు నాయన. అన్న మా ప్రాంతంలో మీరు ఖచ్చితంగా రావాలి అని అడిగారు నాయన. నిజంగా రమేష్ కానీ, తమ్ముడు రాహుల్ కానీ, వారి బృందం కానీ చాలామంది ఉన్నారు నాయన. వాళ్ళందరి పేర్లు నేను ఎరుగను, కానీ యవనస్తులు చాలామంది ఉన్నారు నాయన ఈ సంఘంలో. వాళ్ళందరినీ దీవించండి. ముఖ్యంగా స్థానిక సంఘ కాపరి అయ్యగారిని దీవించండి. అయ్యగారికి మంచి ఆయుష్ని ఇవ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. చక్కని అయ్యగారు, మంచి ఆయన. ఇలాగనే చక్కగా ఎన్నో వాక్యాలు చెప్పి మీ బిడ్డల్ని బలపరిచే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి. ఎంబీ సంఘాన్ని ఇంకా 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 నూరింతలు ఫలింపజేయండి. అన్ని విషయాల్లో కూడా మరి జ్ఞాపకం చేసుకోండి. ప్రభాకర్ మరి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. సంఘ పెద్దలనైనా చక్కని సాత్వికులు, చక్కగా ప్రతి పని చేస్తున్నారు, వాళ్ళను దీవించండి. లోపాలు ఏమైనా ఉంటే సరిచేయండి. సంఘాన్ని నూరేళ్ళు జీవితాంతం దీవించి సత్యమందు ప్రతిష్ఠ చేసి ప్రతి అక్కని, ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముడిని, ప్రతి అన్నని అందరినీ ఆయురారోగ్యాలతో దీవించి సన్మార్గమందు బ్రతుకులాగున మీకు చల్లని కృపను అనుగ్రహిస్తారని ఆశిస్తూ మరలా ఉప్పల్లో జరగబోయే సభలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతూ కష్టపడిన ప్రతి హస్తాన్ని దీవించమని వేడుకుంటూ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పుణ్యనామమును అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. మ్యాన్. ఒక ప్రియులారా, అందరికీ సెలవు. దేవుని చిత్తమైతే మళ్ళా కలుసుకుందాం.